అలాగే నిలబడి ఉండగా పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ గ్రంథంలో నుండి యోహాను సువార్త 4వ అధ్యాయము యోహాను సువార్త 4వ అధ్యాయము 4:19 నుంచి 24 వచనాల వరకు మనం చదువుదాము. నేను చదువుతున్నాను, మీరు వినండి. అప్పుడు ఆ స్త్రీ, అయ్యా, నీవు ప్రవక్తవని గ్రహించుచున్నాను. మా పితరులు ఈ పర్వతమందు ఆరాధించిరి గాని ఆరాధింపవలసిన స్థలము యెరూషలేములో ఉన్నదని మీరు చెప్పుదురని ఆయనతో అనగా, యేసు ఆమెతో ఇట్లనెను, అమ్మా, ఒక కాలం వచ్చుచున్నది, ఆ కాలమందు ఈ పర్వతము మీదనైనను యెరూషలేములోనైనను మీరు తండ్రిని ఆరాధింపరు. నా మాట నమ్ముము. మీరు మీకు తెలియని దానిని ఆరాధించువారు, మేము మాకు తెలిసిన దానిని ఆరాధించువారం. రక్షణ యూదులలో నుండియే కలుగుచున్నది. అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది, అది ఇప్పుడు వచ్చే ఉన్నది. హల్లెలూయా. తన్ను ఆరాధించువారు అట్టివారే కావాలనని తండ్రి కోరుచున్నాడు. దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెననెను. చదవబడిన ఈ మాటలను దేవుడు దీవించునుగాక. మనందరం కూడా కూర్చుందాం. హల్లెలూయా. సంతోషంగా ఉన్నారా? దేవుడు నామానికి గొప్ప మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. మంచిది, చాలా మంచి సమయాన్ని మనం కలిగి ఉన్నాం. ప్రియమైనటువంటి దేవుడి పిల్లలారా, గడిచిన కాలం అంతా కూడా దేవుడు మనకు తోడై ఉండి మనల్ని ఇప్పటి వరకు కూడా క్షేమకరంగా నడిపించాడు. నమ్ముతున్నారా దాన్ని? సరే, మీకోసం ఈరోజు ఒక మంచి వర్తమానాన్ని మరి సిద్ధపరచుకొని వచ్చాను. మరి దేవుడే మనకు సహాయం చేయాలని నేను ఆశపడుతున్నాను. మీరందరూ కూడా ప్రార్థనా పూర్వకంగా ఉండాలని కూడా నేను కోరుకుంటున్నాను. హల్లెలూయా. ఈ రోజు నా అంశముగా నేనేం తీసుకున్నానంటే, వర్షిపింగ్ ఇన్ స్పిరిట్ అండ్ ట్రూత్. ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించుట. ఏ పనైనా సరే మనకు తెలిస్తేనే మనం దాన్ని చక్కగా చేయగలం. మనకు తెలియని పనిని మనం దాన్ని చక్కగా చేయలేము. ఆ పని ద్వారా ఎవరినైతే మహిమపరచాలనుకుంటున్నామో వారిని మనం మహిమపరచలేము. ఎవరు కూడా తెలియని పనిని చేస్తారా? తెలియని పనిని ఎవరు కూడా చేయలేరు. ఒకవేళ తెలియని పనిని చెయ్యటానికి పూనుకుంటే అక్కడ పరిస్థితులు ఎలా ఉంటాయో మీ అందరికీ తెలుసు. ఒకసారి నేను నా ఫ్రెండ్స్ అమ్మటే సరదాగా పెయింట్ పనికి వెళ్ళా. వాస్తవానికి పెయింట్ పని చేయటం రాదు నాకు. ఎంతరా కూలి అంటే 150 ఇస్తారు. ఫ్రెషర్ కాబట్టి 150 ఇస్తారు. మరి మీకెంత ఇస్తారంటే 210 ఇస్తారు మాకు, ఎందుకంటే మాకు పని వచ్చు కాబట్టి మేము మక్కు పెడతాం అని చెప్పాడు వాడు. సరే పోదాంపా అని చెప్పి వెళ్ళా. అక్కడికి వెళ్ళగానే పెయింట్ బ్రష్ ఇచ్చి పైన అయిపోరా అన్నాడు. పిట్టగోడకి అయిపోరా అన్నాడు వాడు. సరే పోయి పిట్టగోడకి వేస్తున్నా. నేను వేసే దగ్గర కింద పెయింట్ ఎక్కువ పడుతుంది. వేస్తుంటే చుక్కలు ఎక్కువ పడుతుంది. ఆ ఇల్లు గల్లామా మామూలేమో కదా, ఆమె పని నా దగ్గరకు వచ్చి చూస్తుంది. సరే, అందరి దగ్గరికి వెళ్ళి చూస్తుందంటే అది వేరు. నా దగ్గరకు వచ్చి అంతే ఆగి నిలబడి చూస్తుంది. ఏందంటే నేను వేయాలి, పక్కకి వెళ్ళను, నేను వేయాలంటే పక్కకి వెళ్ళను అంటే, ఏం లేదులే ఎట్టేత్తనం చూద్దామని అని అంతే నుంచొని చూస్తా ఉంది. మనకేమో రాదు. బ్రష్ని ఇట్లా ఆడిస్తే ఇటు కొంచెం పడుతుంది, ఇటు కొంచెం పడుతుంది, పొడలు వస్తున్నాయి. సరే, మరి ఆమె చూస్తుంది అని, ఆమె బయట తిరుగుతుందని గమనించిన నా మిత్రులు, అరే నువ్వు ఏడొద్దు, ఇంటి లోపల పోయిరా అని చెప్పి ఇంటి లోపల పంపించారు. ఆడ కాన్సెప్ట్ ఏంటంటే, నన్ను ఏదో ఊరక పట్టుకోండి, పిల్లల్ని పట్టుకోండి.
ఇక చూడండి, నువ్వు ఇంట్లోకి వెళ్ళి అని చెప్పేసి చెప్పారు. ఇంట్లోకి వెళ్ళి వేస్తుంటే ఆడకు కూడా వచ్చి ఆమె నా దగ్గరికి వచ్చి నిలబడి చూస్తాం. నాకు కోపం వచ్చి అదుపు చేసుకోలేక నేను ఏం చేశానంటే బ్రష్ ఇసిరి నేలకేసి కొట్టే అమ్ముంది. నువ్వు చేసుకో అన్న. నువ్వు చేసుకో, నేనే నీకు 160 రూపాయలు ఇస్తానని చెప్పి బయటికి పోయి బిస్కెట్ బ్యాడ్ కొనుక్కొని అరుగు మీద కూర్చొని బిస్కెట్ బ్యాడ్ తింటా ఉన్నా. ఆమె వచ్చింది, ఏందబ్బా పని చేయండి, నేనేం చెప్పాను నీకు ఇందాక, నువ్వు పోయి చేసుకో, నీకు 160 నేను ఇస్తా అని చెప్పాను. నాకు ఇచ్చేది 150, నీకు 10 రూపాయలు కలిపి తప్ప. ఇంకా మా ఫ్రెండ్స్ వచ్చి అన్నారు, వాడు జైల్లో వాడు జోలొద్దులే రాండి అంటే, వాడిని ఏదో మేము తెచ్చినాం అన్నాడు. ఇక్కడ నేను ఎందుకు దీన్ని చెప్పానంటే, తెలియని పనిని మనం చేసినప్పుడు ఆ తెలియని పని ద్వారా మనం పనిచ్చినటువంటి యజమానుడిని మనం తృప్తిపరచలేము. అలాగునని ఏదైనాను కూడా అంతే. వెన్ యు నో నథింగ్ అబౌట్ యువర్ ఓన్ వర్క్, మీ సొంత పని గురించి మీకు తెలియనప్పుడు యూ కెనాట్ సాటిస్ఫై ద మాస్టర్, యజమానుడిని మనం తృప్తిపరచలేమండి. అలాగనే ఈ రోజు నేను ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించటం అంటే ఏమిటి అనే దాని గురించి మాట్లాడాలని అనుకున్నాను. ఎందుకంటే మనం ఇక్కడికి ఎందుకు వస్తున్నామంటే దేవుణ్ణి ఆరాధించడానికి మనం ఇక్కడికి వస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. అన్నిటికంటే మేలైన పని ఏమిటంటే దేవుణ్ణి ఆరాధించటమే. అది ఎంత గొప్ప పనో నేను మీకు తెలియజేస్తాను. పరలోకములో ఇప్పుడు ఏం జరుగుతుంది అనంటే ఆరాధనే జరుగుతుంది. నిన్నేం జరిగి ఉండొచ్చు అంటే ఆరాధనే జరిగింది. రేపేం జరుగుతుంది అంటే ఆరాధనే జరుగుతుంది. మనందరినీ దేవుడు పరలోకం తీసుకెళ్ళి ఏం చేస్తాడు అంటే గుంతలు తవ్వండి అని చెప్పడు. అక్కడ కూడా మనం ఆరాధనే చేయబోతున్నాం. హల్లెలూయా. అయితే ఇప్పుడు ఆరాధన చేయడానికి మనం ఇక్కడికి వచ్చాం గనక, ఆరాధన అనేది చెయ్యటం రానప్పుడు, when you know nothing about worship, then your worship is going in vain. నీకు ఆరాధించడమే రానప్పుడు నువ్వు చేసేటువంటి ఆరాధన ఎక్కడికి వెళ్తుంది, ఏమవుతుందంటే అది వృధా అయిపోతుంది. ప్రైజ్ ది లార్డ్. ఈ కాలపు ప్రవక్త చెప్పాడు, there is a possibility of your worshiping going in vain అన్నాడు ఆయన. అంటే మనం చేసేటువంటి ఆరాధన వృధాగా పోయేటువంటి అవకాశం ఉంది అన్నాడు. చాలా మందికి ఆరాధన అంటే సంఘంలోకి రావడము, జనులందరూ నా వైపు చూడాలి, నేను గంటలు సిద్ధపరచుకొని రావటం, మీరు దిక్కులు చూస్తే ఉపయోగం ఏముంది? ఆరాధన గురించి మాట్లాడుతున్నాను. నువ్వు చేసే ఆరాధన ఎవరికి వెళ్తుందో నీకు తెలియాలిగా. రోజంతా కష్టపడ్డావు, సాయంత్రానికి వచ్చిన తర్వాత నీకు కూలి ఇవ్వను అన్నాడు అనుకోండి, ఆ పని మరి ఎవరికి చేసినట్టు? నువ్వు వృధా ప్రయాస కాదు అది. గాలికి నువ్వు నిలబడి ఒక గంట సేపు చేతులు ఆడించినంత మాత్రాన గాలికి ఏమైనా దెబ్బ తగులుతుందా? మరి దాని ప్రయాసం ఏమంటారండి? వృధా ప్రయాస. నేను ఇప్పుడు ఏం చెప్తానంటే, దేవుణ్ణి ఆరాధించేటువంటి మనందరం కూడా ఆయన్ని ఎలాగా ఆరాధించాలో మనం తెలుసుకోవాలి. అసలు ఈ మాట ఎవరు చెప్తున్నారు? ఇందాక చదువుకున్న యోహాను సువార్త 4వ అధ్యాయంలో స్వయంగా యేసు ప్రభు వారే చెప్తున్నారు అన్నమాట. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెను అని ఈ మాట స్వయంగా యేసు ప్రభు వారే చెప్తున్నారు. కొద్దిగా నేను దీన్ని ఈ యొక్క బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ద స్టోరీ, ఈ కథ యొక్క ఇతివృత్తాన్ని నేను మీకు కొద్దిగా వివరిస్తాను. జాగ్రత్తగా వినడానికి ప్రయత్నం చేయండి. ఈ చెప్తున్నటువంటి ఈ మాట యేసు ప్రభు వారు ఎవరితో చెప్తున్నారు అంటే ఒక స్త్రీతో చెప్తున్నాడు ఈ మాటని. ఆమె ఎవరు అంటే ఆమె యూదురాలు కాదు. హల్లెలూయా. ఆమె ఒక యూదురాలు కాదు, ఆమె ఒక సమరయ జాతికి చెందినటువంటి ఒక స్త్రీ. ఆమె హల్లెలూయా. ఆమె సమరయ జాతికి చెందిన స్త్రీ. ఇది చాలా అన్యూజువల్. ఇది ప్రతిరోజు జరిగేటువంటి విధానము కాదు ఇది. ఏంటి ఇలా మాట్లాడుతున్నాడు అనంటే, యూదులు
సమరయులతోటి మాట్లాడరు, సాంగత్యం చెయ్యరు, మాటలు పంచుకోరు. హల్లెలూయా. సమరయులను పరిశుద్ధమైనటువంటి వ్యక్తులుగా యూదులు ఎప్పుడు కూడా పరిగణలోనికి తీసుకోరు. ఎంతమందికి అర్థమవుతుంది? ఎందుకని సమరయులు అపవిత్రులు యూదుల దృష్టిలో? ఎవరైనా చెప్తారా? మార్కర్లు ఉన్నాయా? సరే, బాగా గమనించండి. దావీదు మహారాజు తర్వాత సొలొమోను ఇశ్రాయేలు దేశాన్ని పరిపాలించాడు. సొలొమోను తర్వాత సొలొమోను కుమారుడైనటువంటి రెహబాము ఇశ్రాయేలు దేశాన్ని పరిపాలన చేశాడు. రెహబాము కాలంలో ఇశ్రాయేలు రాజ్యం ఒకటిగా ఉన్న రాజ్యం 2 సామ్రాజ్యాలుగా వేరైపోయింది. ఇశ్రాయేలు యొక్క ఉత్తర భాగము అది ఇశ్రాయేలు అన్నారు, దక్షిణ భాగం వచ్చేసి యూదా అన్నారు. ఒక రాజ్యమే 2 సామ్రాజ్యాలుగా చీలిపోయింది. ఉత్తర భాగమునకు రాజధాని సమరయ ప్రాంతం, దక్షిణ ఇశ్రాయేలుని యూదా అన్నారు. యూదాకు రాజధాని యెరూషలేమై ఉంది. హల్లెలూయా. ఆ తర్వాత కాలంలో ఏమైందంటే అష్షూరు రాజ్యము, బాగా గుర్తుపెట్టుకోవాలి, అష్షూరు రాజ్యము ఇశ్రాయేలు రాజ్యం మీదకు దండెత్తి వచ్చి ఇశ్రాయేలును ఓడించి ఇశ్రాయేలు మీద రాజ్య పరిపాలన చేసింది. ఏ రాజ్యం అది? అష్షూరు రాజ్యం. ఈ అష్షూరు రాజ్యము ఇశ్రాయేలు రాజ్యాన్ని పరిపాలిస్తున్న కాలంలో ఈ అష్షూరు రాజు ఏం చేశాడంటే అనేక జాతుల ప్రజలను రాజ్యంలోకి తీసుకొచ్చాడు. దేవుని వాక్యం పక్కకి వెళ్ళిపోయిందంటే నేను మొత్తం మీ మీద వేస్తాను. పిల్లల్ని పట్టుకోవాలి మీరు. ముందుకు జరగండి, ముందుకు జరగండి. ఆ ఖాళీలు ఎందుకు? గోడకు ఆనుకోవద్దు అసలు. మీరు ఎందుకు ఆనుకుంటున్నారు గోడకి? కుర్చీలు కావాలంటే కుర్చీల్లో కూర్చోవచ్చు మీరు. మీరు గమనిస్తున్నారా? వచ్చిన కాడి నుంచి ఏదో ఒకటి జరుగుతూనే ఉంది. వాడి పని ఏంటంటే డిస్టర్బ్ చేయాలి. వాడు ఈ వాక్యం వినకూడదు. మనం బుధవారమే దీనికి పునాది వేశాను. నేను ఆదివారం దీని గురించి చెప్తానని చెప్పాను. ఇది చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకంటే నువ్వు ఆరాధన చేసే దేవునికి వెళ్ళాలి, కానీ ఇంకెవడికి వెళ్తే ఉపయోగం ఏముందండి? హల్లెలూయా. అష్షూరు సామ్రాజ్యం ఇశ్రాయేలు రాజ్యం మీదకు దండయాత్రకు వచ్చి ఇశ్రాయేలు రాజ్యాన్ని ఓడించి ఇశ్రాయేలు రాజ్యాన్ని ఆక్రమించుకొని ఇశ్రాయేలు రాజ్యం మీద అష్షూరు రాజ్యం పరిపాలనా కాలంలో ఈ అష్షూరు రాజ్యం ఏం చేసిందంటే బబులోనీయులను, చుట్టుపక్కల ఉన్నటువంటి కనానీయులను, వీళ్ళందరినీ కూడా రాజ్యంలోకి తీసుకొని వచ్చింది. ఇప్పుడు ఇశ్రాయేలు రాజ్యంలో అన్యజనులు కూడా వచ్చి నివాసం చేయడానికి అష్షూరు రాజు పర్మిషన్ ఇచ్చాడు. ఇప్పుడు ఆ అన్యులు వచ్చి ఇశ్రాయేలు దేశంలో నివసిస్తూ ఉండగా జరిగింది ఏంటంటే ఇశ్రాయేలు ప్రజలు అన్యులను వివాహం చేసుకున్నారు అక్కడ. ప్రైజ్ ది లార్డ్. ఈ అన్యులను వివాహం చేసుకున్నప్పుడు యూదులకు అన్యులకు పుట్టినటువంటి వాళ్ళే సమరయులు. ప్రైజ్ ది లార్డ్. ఈ సమరయులను ఇశ్రాయేలు ప్రజలు ఎలా చూసేవాళ్ళంటే అపవిత్రులుగా చూసేవాళ్ళు. యు ఆర్ నాట్ 100% జూ, నువ్వు 100కు 100% యూదులవు కాదు మీరు అని వాళ్ళ మీద ముద్ర వేసి వాళ్ళను యెరూషలేములో ఉన్నటువంటి సొలొమోను కట్టిన దేవాలయానికి ఆహ్వానం లేదు వాళ్ళకి. మీకు చోట్లేదు ఇక్కడ ఆరాధించడానికి అని సమరయులను ఆలయంలోకి ఆహ్వానం లేదు. వాళ్ళకు ఆహ్వానం లేదు. వాళ్ళు వెళ్తా అన్నా కూడా రానిచ్చేవాళ్ళు కాదు యూదులు.
మరి అప్పుడు ఏం చేశారు ఈ సమరయులు అంటే, సమరయ ప్రాంతంలోనే దేవుడు ఒక పర్వతాన్ని ఆశీర్వాదపు పర్వతం అని పేర్కొన్నాడు. ఆ పర్వతము పేరేంటంటే గెర్జీము అనే పర్వతం. ఈ గెర్జీము అనేటువంటి పర్వతం ఎక్కడ, ఏ ప్రాంతంలో ఉందంటే సమరయ ప్రాంతంలో ఉంది. బాగా అర్థం చేసుకోండి. ఈ సమరయ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ గెర్జీము పర్వతం మీద దేవుడు ఆ పర్వతాన్ని దీవెనగా పేర్కొన్నాడు కాబట్టి, దేవుడు ఆ పర్వతాన్ని ఆశీర్వాదపు పర్వతం అన్నాడు కాబట్టి, ఈ సమరయులు ఏం చేశారంటే, మనల్ని ఎటుగుడి యెరూషలేము దేవాలయంలోకి మనకు ఆహ్వానం లేదు కాబట్టి, ఎటుగుడి మనమున్నటువంటి ఈ ప్రాంతంలోనే ఈ గెర్జీము పర్వతాన్ని దేవుడు ఆశీర్వాదపు పర్వతం అన్నాడు కాబట్టి, ఈ గెర్జీము పర్వతం మీదే మన కొరకు, సమరయుల కొరకు ప్రత్యేకంగా ఒక ఆలయాన్ని నిర్మించుకుందాం అన్నాడు. సమరయులందరూ కలిసి ఆ గెర్జీము పర్వతం మీద ఒక ఆలయాన్ని నిర్మించుకున్నారు. ఆ అష్షూరు రాజ్య పరిపాలన దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా సమరయుల దృష్టిలో గెర్జీము పర్వతమే ఆశీర్వాదపు పర్వతము. దేవుడు తన ఆరాధన స్థలంగా ఎంచుకున్న పర్వతం ఏది అంటే గెర్జీము పర్వతం అని సమరయులు అంటారు ఇప్పటికి కూడా. హల్లెలూయా. మరి యూదులు వచ్చేసరికి యెరూషలేములో మరి సొలొమోను కట్టినటువంటి ఆ ఆలయంలోనే యూదులందరూ కూడా ఆరాధన చేస్తూ ఉంటారు. ఆ సమయంలో జరిగింది ఈ సంభాషణ. యేసుక్రీస్తు వారు ఆయన మార్గంలో సువార్త పని చేసుకుంటా వస్తున్నాడు. ఆయన వస్తా ఉంటే మార్గం మధ్యలో సమరయులు ఉండేటువంటి ఒక మార్గము తగిలింది ఆయనకి. హల్లెలూయా. సమరయ మార్గం తగిలింది మధ్యలో. ఈయన వెళ్లాల్సిన గమ్యానికి వెళ్ళాలంటే ఈ మధ్యలో ఉన్నటువంటి సమరయుల పట్టణాన్ని దాటుకుని వెళ్ళాలి ఆయన. కానీ వాస్తవానికి ప్రియమైనటువంటి దేవుని పిల్లారా, యూదులు అసలు సమరయుల్ని అపవిత్రులుగా చూస్తున్నారు కదా. మరి యూదులు సమరయుల ప్రాంతాల నుంచి వెళ్తారా? ఇష్టపడతారా? దాన్ని ఇష్టపడరు. వాళ్ళ పట్టణాల్లోకి వెళ్ళరు. అవసరమైతే చుట్టూ తిరిగి వెళ్తారంట వాళ్ళు. అందుకని బైబిల్ గ్రంథంలో కూడా ఏమని రాస్తుందో తెలుసా? ఆయన వెళ్ళవలసి వచ్చెను కాబట్టి. హల్లెలూయా. ఆయన వెళ్ళవలసి వచ్చెను కాబట్టి అంటే అది వాడుకగా జరిగేది కాదు. అక్కడ అవసరం పడింది కాబట్టి వెళ్ళాల్సి వచ్చింది. ఆయన యూదుడే కదా. చూడండి 4వ అధ్యాయము 4వ వచనంలో, ఆయన సమరయ మార్గమున వెళ్ళవలసి వచ్చెను గనుక చాలు. అంటే ఇది వాడుకగా జరిగే పని కాదు, ఇది వెళ్ళాల్సి వచ్చింది కాబట్టి. అంటే ఇక్కడ ఏదో ఒక లోపల ఒక ప్రెషర్ కనిపిస్తా ఉంది ఆయనకు. చెయ్యాలి కాబట్టి, అంటే వాడుకగా చేసేది కాదు, అది వెళ్ళాలి కాబట్టి. కొన్ని సందర్భాలలో మనం కూడా కొన్ని వీధుల్లో నుంచి వెళ్ళాం. కొంతమంది ఇళ్ల మీదుగా రావడానికి ఇష్టపడం మనం. అరే ఆ ఇంటి మీద నుంచి వద్దులే, కుక్కలు ఉన్నాయి, కుక్కలు గరుస్తాయి అంటాం కొన్నిసార్లు. ఈ వీధిలో నుంచి వద్దులేరా, వేరే పక్క నుంచి అని వెళ్దాం. హల్లెలూయా. అలాగనే ఆ కాలంలో యూదులు సమరయుల పట్టణాల్లోనికి వెళ్ళరు. యేసుప్రభు వారు 2000 సంవత్సరాల క్రితం ఈ మార్గము గుండా వెళ్లాల్సి వచ్చింది కాబట్టి ఆయన ఆ సమరయ పట్టణముల దగ్గర ఒక బావి ఉంది. ఆ బావికి ఒక చరిత్ర ఉంది. మరి యూదులకు పితరుడైనటువంటి యాకోబు ఒక బావిని తవ్వించి తన కుమారుడైన యోసేపుకి బహుమానముగా ఆస్తిగా ఇచ్చాడు. ఆ బావి 2000 సంవత్సరాల క్రితం కూడా అది వాడుకలో ఉంది. ఇప్పుడు కూడా అది వాడుకలోనే ఉంది. ఇప్పుడు కూడా నీళ్ళు ఉన్నాయి ఆ బావిలో. యేసు ప్రభు వారు ఆ సమయంలో 30 సంవత్సరాల వయసు గలవాడై ఆ బావి దగ్గరికి వెళ్ళి ఆయన కూర్చున్నాడు. ఎలా కూర్చున్నాడంటే ఎవరి కోసం ఎదురు చూస్తున్నట్టుగా ఆయన కూర్చొని ఉన్నాడు. ఈ సమయంలో ఏం జరుగుతా ఉందంటే ఆ గ్రామంలో నుంచి ఒక స్త్రీ ఒక కుండను తీసుకొని ఆ బావి దగ్గరకు వస్తుంది. ఆమె వస్తున్న సమయం కూడా అది మధ్యాహ్న కాల సమయం. హల్లెలూయా. అక్కడ చూడండి 6వ వచనం, అక్కడ యాకోబు బావి ఉండెను గనుక యేసు ప్రయాణం వలన అలసి ఉన్న రీతిని ఆ బావి యొద్ద కూర్చుండెను. అప్పటికి ఇంచుమించు 12 గంటలు ఆయను. ఏ సమయంలో కూర్చున్నాడు ఆ బావి దగ్గర?
12 గంటల సమయం. ఈ వస్తున్న స్త్రీ కూడా 12 గంటల సమయంలోనే ఆమె నీళ్లు చేదుకోవటానికి బావి దగ్గరకు వస్తుంది. ఇక్కడ ఒక నిమిషం ఆగుదాం. సాధారణంగా ఇంటి అవసరాల నిమిత్తం నీళ్లు చేదుకునేటువంటి సమయం ఎప్పుడు ఉంటుంది చెప్పండి? ఉదయకాలం ఉంటుంది. కానీ ఇక్కడున్న ఈ స్త్రీ ఆమె ఉదయకాలంలో రావట్లా, మధ్యాహ్న కాల సమయంలో వస్తుంది. అందరూ స్త్రీలు వచ్చేటప్పుడు రావట్లా, ఆమె ఒంటిగా వస్తుంది అక్కడక్కడ. దానికి కారణం ఏంటంటే ప్రియమైనటువంటి దేవుడి పిల్లారా, ఈ స్త్రీకి సమాజంలో ఒక మంచి పేరు లేదు ఆమెకు. హల్లెలూయా. ఈ స్త్రీకి సమాజంలో మంచి పేరు లేదు, మంచి వ్యక్తిత్వం కలిగినటువంటి స్త్రీ కాదావిడ. ఒకవేళ అందరు స్త్రీలతో కలిసి వస్తే ఆమె చేసినటువంటి పనులను వేలెత్తి చూపుతారేమోనని, ఆమెను గురించి తప్పుగా మాట్లాడతారేమోనని, ఆమెను గురించి సనుగుతారేమోనని ఆమె 12 గంటల సమయంలో నీళ్లు చేదుకోవటానికి బావి దగ్గరకు వస్తా ఉంది. ఆ బావి దగ్గర 30 సంవత్సరాల వయసు కలిగినటువంటి ఒక యవనస్తుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు కూర్చొని ఆమె కోసం ఎదురు చూస్తా ఉన్నాడు. ఆమె వచ్చింది, దగ్గరకు రాగానే ఆయన అన్నాడు, అమ్మా నా దాహానికి కొద్దిగా నీళ్ళు ఇస్తావా? నా దాహానికి కొద్దిగా నీళ్ళు ఇస్తావా అన్నాడు. ఇప్పుడు ఇక్కడ జరిగిన సంభాషణ చూడండి. ఆమె ఆయన వైపు చూసి ఏమన్నదంటే, మొట్టమొదటిసారి, అయ్యా నువ్వు యూదుడవు కదా, నువ్వు యూదుడవు అని నేను గ్రహిస్తున్నాను. దేన్ని బట్టి గ్రహించింది ఆవిడ? దేన్ని బట్టి గ్రహించింది? యూదులు పాదముల మటుకు దిగుచున్నటువంటి వస్త్రాలను ధరిస్తారు. ఇప్పట్లాగా మనం పెన్సిల్ కట్టు ప్యాంట్లు వేసినట్టుగా గిలకల పైకి కుట్టించుకోరు వాళ్ళు. వాళ్ళ వస్త్రాలు, వాళ్ళ వస్త్రపు చెంగులు పాదముల మట్టి దిగుతాయి. వాళ్ళ వస్త్రాలను చూసి నువ్వు యూదుడివి కదా అని గ్రహించవచ్చు. ఇప్పుడు ఆమె యేసు ప్రభువును చూసి గ్రహించింది, నువ్వు యూదుడు అని నేను నమ్ముచున్నానయ్యా, నువ్వు యూదుడు అయ్యుడు నాతో ఎట్ట మాట్లాడుతున్నావు నువ్వు? ఎందుకంటే నేను ఒక సమరయ జాతికి చెందిన స్త్రీని. యూదులైన మీరు సమరయులైన మాతో మాట్లాడరు కదా, ఫ్రెండ్షిప్ లేదు కదా, మీ ఆలయాలకు మాకు ప్రవేశం లేదు కదా. కనీసం జవాబు స్పందించండి. కనీసం మీ ఆలయాల్లోనికి ప్రవేశం లేదు, మీ దృష్టిలో మేము అపవిత్రులం కదా, మాతో నువ్వు ఎట్ట మాట్లాడుతున్నావు? అదిగాక నీకు దాహానికి నీళ్లు ఇవ్వమని నువ్వు ఎలాగా వేడుకుంటున్నావు? హల్లెలూయా. నిజమే, మాట్లాడరు వాళ్ళు. యూదులు సమరయులతో మాట్లాడరు, వాళ్ళ వీధుల్లో నుంచి వెళ్ళరు. ఇప్పుడు ఆయన అంటున్నాడు, నేను దాహానికి నీళ్ళు నిన్ను అడుగుతుంటే నువ్వు ఇవ్వట్లేదు కదమ్మా. నువ్వు మాట్లాడే వ్యక్తి అంటే నేనెవరో నీకు తెలిస్తే నీ దాహానికి నీళ్ళు ఇవ్వమని నన్ను అడుగుతావు. ప్రైజ్ ది లార్డ్. నేనెవరో నీకు తెలిస్తే, నువ్వు మాట్లాడుతున్న వ్యక్తి ఎవరు నువ్వు గ్రహించగలిగితే నీ దాహానికి నీళ్ళు ఇవ్వమని నువ్వు నన్నే అడుగుతావు. నువ్వు ఇచ్చే నీళ్లు తాగిన తర్వాత కాసేపటికి మరలా దాహం వేస్తుందేమో, కానీ నేను ఇచ్చు నీళ్లు గనక నువ్వు తాగితే నువ్వు ఇంకెన్నటికి కూడా దప్పిక కొనవు. ప్రైజ్ ది లార్డ్. అప్పుడు ఆమె అన్నది, అట్లాంటి నీళ్ళు ఏదైనా ఉంటే నాకు ఇవ్వయ్యా, మాటి మాటికి బావి దగ్గరకు రాకుండా శాశ్వత కాలము దాహాన్ని తీర్చేటువంటి ఆ జలం ఏదో నాకు ఇవ్వు, నాకు కావాలి అలాంటిది అని ఆమె అడిగింది. అప్పుడు ఈయన అన్నాడు, నేను నీకు ఆ నీళ్లు ఇవ్వాలి అంటే పోయి నీ భర్తను తీసుకొని రా అన్నాడు ఆయన. హల్లెలూయా. నీకు ఇస్తాను ఆ నీళ్లు, ఖచ్చితంగా ఇస్తాను, నేను నీకేం ఇవ్వకుండా ఏమి ఉండను, కాకపోతే నువ్వు ఒక పని చేయాలి, నీ ఇంటికి వెళ్ళి నువ్వు నీ భర్తను తీసుకొని రావాలి అన్నాడు ఆయన. అప్పుడు ఆమె ఏమన్నదంటే, అసలు ఏమనుకుని ఉంటుంది చెప్పండి ఆవిడ? షాక్ అయి ఉండాలి అవునా? ఇప్పుడు ఆమె అంటుంది, నాకు అసలు పెళ్ళే కాలేదుగా, ఉన్నాడు అంటే తెమ్మంటాడు కాబట్టి ఒక మొక్కలు అసలు పెళ్ళే కాలేదు అంటే సరిపోద్ది అని ఆమె ఏం చేసిందంటే, నాకు పెళ్లి కాలేదయ్యా, పెళ్లి పెట్టింది నాటానికి, పెళ్ళే కాలేదు నాకు అన్నది. అప్పుడు ఆయన అన్నాడు,
నువ్వు అబద్ధం చెప్పావు అనలేదు ఆయన, నువ్వు సత్యమే చెప్పావు. పెళ్లి కాకుండా నీకు 5గురు ఉన్నారు. చూశారు ఏమన్నాడు ఆయన? నీకు 5గురు ఉన్నారు, 5గురు పెనిమిటిలు ఉండిరి. ఇప్పుడు నీ ఇంట ఉన్నవాడు కూడా నీ భర్త కాదాడు. ఇక చూడండి, నాకు తెలిసి ఆమె లోపల ఉన్న కథ అంతా తెలియదు ఆయనకి. అసలు ఆమె ఇప్పుడు పుట్టిందో తెలుసు, ఎక్కడ పుట్టిందో తెలుసు. ఆమె పుట్టేటప్పుడు ఆమెకు మంత్రసానిగా ఎవరున్నారో తెలుసు, ఏ ఇంటో పుట్టిందో తెలుసు. ఆమె తెలియదా? ఎన్నిసార్లు కనురెప్ప కొట్టిందో తెలుసు ఆయనకు. హల్లెలూయా. సమస్తం ఎరిగిన దేవుడు. దేవుడికి ఉండేటువంటి గుణ లక్షణాలలో ఒక ముఖ్యమైనటువంటి గుణ లక్షణం ఏమిటంటే హృదయాన్ని వివేచించడం అయి ఉంది. నువ్వు దేవుడి దగ్గరకు వచ్చిన తర్వాత నీ హృదయంలో నువ్వు దేన్ని కూడా మరుగు చేసుకొని ఉండలేవు. వెంటనే బయట పెడతాడు ఆయన. నా గురించి తెలియకనే చెప్పాడు, 5గురు భర్తలు ఉన్నారు నీకు, ఎంటున్నాడు కూడా నీ భర్త కాదు. ఇది చెప్పగానే ఆమెన్నది, అయ్యా నువ్వు ప్రవక్తవని గ్రహిస్తున్నాను, నువ్వు ప్రవక్తవని నేను గ్రహిస్తున్నాను. ఎందుకంటే ప్రవక్తకు ఉండేటువంటి ముఖ్య లక్షణాల్లో ఒకటి ఏంటంటే నీ హృదయం లోపల నువ్వేం ఆలోచించుకుంటున్నావో వాళ్ళు బయటికి చెప్పగలరు. దాన్ని బట్టి గుర్తించవచ్చు అతను ప్రవక్త కాదా. సోది చెప్పేవాళ్ళు, చిలక జ్యోతిష్యాలు చెప్పేవాళ్ళు ఏంటంటే నీ లోపల ఉన్న ఏం చెప్పరు, నీ కోపం ఎక్కువ కదూ అంటారు. నీ కోపం ఎక్కువ కదా అంటే వాడు హీరోలా ఫీల్ అవుతారు. అవును, నా కోపం ఎక్కువే, నువ్వు అందరి చేత నష్టపోయావు కదా. చూడండి, ప్రతిరోజు మోసం చేసేవాడు కూడా ఈ మాట జీవితాడు ఐస్ అయిపోతాడు. ప్రతిరోజు నేనే మోసం చేస్తున్నా అనేం ఫీల్ అవుతాడు. నువ్వు అందరి చేత మోసగించబడ్డావు కదా అంటే, అవును నేను మోసగించబడ్డా అంటాడు. నువ్వు దాన ధర్మాలు ఎక్కువ చేస్తావా, ఖర్చు ఎక్కువ చేస్తావా, ఇవన్నీ మంచి క్వాలిటీలే. నువ్వు మోసగాడు అంటే నమ్ముతలేదు చెప్పండి. అందుకని చిలక జాతకం చెప్పేవాడి దగ్గరికి వెళ్ళండి. వాడు చిలకని తెస్తారు, దానికి ట్రైనింగ్ ఇస్తారు ముందుగానే. ఏదో ఒక అట్టపెట్ట తీయడానికి అట్ట తీస్తుంది, పక్కన వేస్తే లోపలికి పోతుంది. అది కూడా తెలియగలదే. అసలు వాడికంటే ఇది ఇంకా తెలియగలదు. దాని మెదడు ఎంత ఉంటుందేమో. వాడు తీయమనగానే వచ్చి ఒకటి తీస్తుంది, తీయగానే లోపల ఏదో ఒక ఫోటో ఉంటుంది. ఆ ఫోటో చూసి ఇది తీసిందా నీది అని చెప్పి. ఈ స్టోరీలు ప్రవక్తలు చేయరు, ఈ ముచ్చట్లు ప్రవక్తలు చెప్పరు. ప్రవక్తలు నీ హృదయం లోపల నువ్వు ఏం ఆలోచిస్తున్నావో కూడా తెలుసండి ప్రవక్తలకు. ఒకసారి నికోదేమని ఆయన యేసు ప్రభు దగ్గరకు వచ్చి అంటున్నాడు, బోధకుడా, పొగడతతో వచ్చాడు. బోధకుడా, ఒక మనిషికి దేవుడు తోడుంటేనే నువ్వు చేసే కార్యాలు చేయగలడు అన్నాడు. అప్పుడు ఏమన్నాడంటే, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని నిత్య జీవానికి వారసుడు కాలేడు అన్నాడు. అసలు ఏనేం చెబుతున్నాడు? అసలు ఈయన వచ్చిన విషయం ఏంటంటే, నిత్య జీవానికి నేను పోవాలంటే ఏం చేయాలని అడగడానికి వచ్చాడు. ఆ మాటను వెనకబెట్టుకొని ముందు మాట ఏమంటున్నాడు, నీలాంటి బోధకుడు ఒకడు కావాలంటే వాడికి దేవుడు తోడు ఉండాలంటున్నాడు. కానీ ఏనేం చేశాడంటే స్ట్రైట్ గా లాగాడు పాయింట్. ప్రవక్తలకు ఉండే లక్షణం ఏంటంటే నీ హృదయంలో దాగి ఉన్న దాన్ని బయటికి చెప్పగలరు. ఇప్పుడు యేసు ప్రభు వారు అక్కడ సమరయ స్త్రీ హృదయం లోపల ఏమున్నదో, ఆమె జీవిత చరిత్ర ఏమిటో ఆమెకు వివరించి ఆమె చేతిలో పెట్టాడు. ఇప్పుడు ఏం చెబుతూ చెప్పమ్మా అని. ఇప్పుడు ఆమె అన్నది, నువ్వు ప్రవక్తవని నేను నమ్ముచున్నాను. అయితే అయ్యా, మా పితరులు ఇదిగో ఈ పర్వతం మీద ఆరాధించారు అని ఆమె ఒక పర్వతం వైపు చూపిస్తుంది. అక్కడ ఆ పర్వతం ఏంటంటే గెర్జీము అనేటువంటి పర్వతం. అది హల్లెలూయా. ఆ పర్వతం ఏంటంటే గెర్జీము అనేటువంటి పర్వతం. చూడండి, 722 క్రీస్తు పూర్వం 722వ సంవత్సరంలో అష్షూరు రాజ్యము ఉత్తర ఇశ్రాయేల్ని పరిపాలించింది, జయించింది. అప్పుడు సమరయులు వెలువడ్డారు. తర్వాత గెర్జీం అనేటువంటి పర్వతం మీద సమరయులు 409వ సంవత్సరంలో క్రీస్తు పూర్వం
409వ సంవత్సరంలో ఆలయాన్ని కట్టారు గెర్జీం అనే పర్వతం మీద. ఎవరు ఆలయం అది? దేవునికే కట్టారు. కానీ ఎవరు వెళ్ళి ఆరాధించడానికి కట్టుకున్నారు? సమరయులు వెళ్ళి ఆరాధించడానికి కట్టుకున్నారు. ఆ తర్వాత ఈ సమరయులు ఈ యూదులను హేళన చేయడం స్టార్ట్ చేశారు. ఏమనంటే, అసలు దేవుడు ఆశీర్వదించిన పర్వతం ఈ గెర్జీం పర్వతం, యెరూషలేం పర్వతం కాదు, మీరే తప్పుడు ఆరాధన చేస్తున్నారని ఎక్కిరించటము, హేళన చేయడం స్టార్ట్ చేశారు. ఎవరు? సమరయులు. అలాగే ఎప్పుడైతే హేళన చేస్తా ఉన్నారో, సరిగా 128వ సంవత్సరం అంటే యేసు ప్రభు పుట్టడానికి 128 సంవత్సరాల క్రితమే జాన్ హిర్కేనస్ అనేటువంటి ఆయన సమరయుల ఆలయాన్ని కూల్చేశాడు. ఎందుకని? మీరు ఒక ఆలయాన్ని కట్టుకొని మీరు ఆరాధన చేస్తా, యూదులైన మా ఆరాధన కరెక్ట్ కాదంటారా అని కోపం వచ్చి యూదుల ఒక అతను జాన్ హిర్కేనస్ అనేటువంటి ఆయన 128వ సంవత్సరంలో ఆ ఆలయాన్ని నాశనం చేశాడు. ఆలయాన్ని నాశనం చేసిన తర్వాత ఇక్కడ చూడండి ఏం జరిగింది. ఆలయపు గోడలు శిథిలావస్థలో ఉన్నాయి. ఆ శిథిలావస్థలో ఉన్న గోడల దగ్గరకు వెళ్ళి ఈ సమరయులు ఆరాధన జరిగిస్తూనే ఉన్నారు. యేసు ప్రభు సమరయ స్త్రీతో మాట్లాడేటప్పుడు కూడా ఆ ఆలయం యొక్క శిథిలాలు అక్కడనే ఉన్నాయి. ఆలయానికి తిరిగి కట్టుకోలేదు. ఆ శిథిలావస్థలో ఉన్నటువంటి ఆలయం దగ్గరికి వెళ్ళి సమరయులు ఆరాధన చేస్తా ఉన్నారు. ఈ రోజు కూడా కొంత సమరయుల గుంపు పస్కా పండుగను గెర్జీము పర్వతం మీదే ప్రతి సంవత్సరం ఆరాధిస్తారంట. హల్లెలూయా. ఇప్పుడు ఈమె చెప్పింది, అయ్యా మా పితరులేమో ఈ పర్వతం మీద ఆరాధన చేశారు, యూదులైన మీరేమో యెరూషలేములో ఉన్నటువంటి సొలొమోను కట్టిన ఆలయంలో ఆరాధన చేస్తున్నారు అని చెప్పింది ఆమె యేసు ప్రభుకి. బాగా వినండి, ఇంకా మనం ఇంకొంచెం ముందుకు వెళ్ళాలి, మన అంశంలోకి మనం రావాలంటే. ఇదంతా కూడా బ్యాక్గ్రౌండ్, ఫౌండేషన్ ఉపయోగపడుతుంది మనకి. బాగా వినండి. ఇప్పుడు ఆమె 2 ఆలయాలను చూపించింది. ఎవరెవరు ఆలయాలు చెప్పగలరా మీరు? మా పితరులు అన్నది ఆమె. మా పితరులు అంటే ఆమె సమరయులు కాబట్టి, ఆమె సమరయ జాతికి చెందిన స్త్రీ కాబట్టి, వాళ్ళ సమరయ జాతి గురించి మాట్లాడుతూ, ఇదిగో బాబు ఈ పర్వతం మీద మా పితరులు ఆరాధించారు, యూదులైన మీరేమో యెరూషలేములో ఉన్న సొలొమోను కట్టిన ఆలయంలో ఆరాధన చెయ్యాలని మీరు అంటారు అని ఆ మాట చెప్పినప్పుడు యేసు ప్రభు అన్న మాట మీకు గుర్తు చేస్తాను. అమ్మా, ఒక కాలము రాబోతున్నది. ఒక కాలము రాబోతున్నదమ్మా. ఆ కాలములో మీరు ఈ పర్వతం అందైనను యెరూషలేములో ఉన్న ఆ ఆలయం అందైనను తండ్రిని ఆరాధించరు అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఒక కాలము రానయ్యున్నది. ఆ కాలంలో ఇదిగో ఈ శిథిలావస్థలో మీరు మీకుగా కట్టుకున్నటువంటి ఆలయంలో ఆరాధన చేయరు. అలాగే యెరూషలేములో సొలొమోను చేత నిర్మాణమైనటువంటి ఆ ఆలయము మీద కూడా ఆరాధన జరగదు, తండ్రిని ఆరాధించరు. ఆ కాలములో ఎవరుంటారంటే యథార్థముగా ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించే వారు ఉంటారు. అట్టివారినే దేవుడు కావాలని కోరుకుంటున్నాడు. ఇవాళ దేవుణ్ణి ఆరాధించే వాళ్ళు ఎలా ఉండాలని తండ్రి కోరుకుంటున్నాడంటే ఆత్మతోనూ సత్యముతోనూ యథార్థముగా ఆరాధించే వాళ్ళగా ఉండాలని తండ్రి కోరుకుంటున్నాడు. అంటే మనం అనుకునేటువంటి ఆరాధనకు తండ్రి కోరుకుంటున్న ఆరాధనకు చాలా వ్యత్యాసం ఉందని అర్థమవుతుంది. ఇక్కడ మనం ఏమనుకుంటామంటే, నేను పాట పాడుతున్నానంటే ప్రభువుకు చెందుతుంది అనుకుంటున్నావు నువ్వు. నేను ప్రార్థన చేస్తున్నానంటే నా ప్రార్థన ప్రభువుకే చెందుతుంది అనుకుంటున్నావు నువ్వు. నేను అందుకే చెప్పాను, దేవుణ్ణి ఆరాధించేటప్పుడు ఆరాధన ఏ విధంగా చేయాలో నువ్వు తెలుసుకొని చేయాలి, లేదంటే నీ యొక్క ఆరాధన వ్యర్థంగా పోతుంది. తండ్రి కోరుకుంటున్నాడంట. ఎలాంటి వారిని కోరుకుంటున్నాడు ఆయన? చదవండి 23.
అది అండర్లైన్ చేసుకోండి. తన్ను ఆరాధించువారు అట్టివారే. అంటే ఎట్టివారు? తనను ఆరాధించువారు. దేవుడు చెప్తున్నాడంట, దేవుడే చెప్తున్నాడు. ఇప్పుడు నన్ను ఆరాధించాలంటే మీరు ఆత్మతోను సత్యముతోను ఆరాధించాలి. అరే ఇందాక నుంచి ప్రసంగం ప్రారంభం నుంచి ఆత్మతో సత్యంతో అంటుండు, ఆత్మతో సత్యంతో అంటుండు. ఏందిరా అది? దేవుణ్ణి ఆరాధించువారు ఆత్మతోను సత్యముతోను ఆరాధించాలి. చూసారా? ఆమెను హల్లెలూయా చెప్పారు. మరి దాని అర్థం చెప్పండి. మరి ఇక్కడ మనం చిన్నప్పటి నుంచి కూడా ఒక విధమైనటువంటి మాట నేర్పించబడ్డాం మనం. ఏంటంటే ఏదన్నా గట్టి మాట ఏడుండి ఓ అన్నాడు అనుకో, సింహం గర్జించినట్టు గర్జించాడు అనుకో, ఆమెను చెప్పాలిగా, ఆమెన్ అంటాం. వాక్యము కూడా అంతే నాయన. చెప్పేటప్పుడు ఆయన ఏదో చెబుతున్నాడు, నువ్వేదో వింటున్నావు అంటే నీ ఆరాధన ఎవరికి వెళ్తుందో ప్రవక్త అన్నాడు. నువ్వు చేసే ఆరాధన దెయ్యానికి కూడా వెళ్తుంది. నువ్వు పాడేటువంటి పాటలు ప్రభువాకే పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని పాడుతున్నావు కదా, అది నువ్వు దెయ్యానికి కూడా పాడొచ్చు అంటది. ఇది నేనన్న మాట కాదు. నువ్వు ఏడుసి ప్రార్థన చేస్తున్నావు ప్రభువా, ఆ దెయ్యానికి వెళ్తుందంట. కొంతమంది ఎగురుతారు, చప్పట్లు కొడుతారు. దెయ్యం కోసం ఎగురుతున్నావేమో. ఎందుకంటే దేవుడు కావాల్సిన ఆరాధన విధానంలో నువ్వు వెళ్తేనే అది స్వీకరించబడుతుంది, లేదంటే అది స్వీకరించబడదు. నేను ఎందుకు చెప్తున్నానంటే ప్రపంచంలో ఎక్కడైనా దేవుడు ఉన్నాడు. దేవుడు లేని చోటేది? పాట కూడా వచ్చేది, నీవు లేని చోటేది యేసయ్యా. వాస్తవమే కదా, అది దేవుడు లేని చోటు లేదు, వాస్తవమే. కానీ నిజానికి దేవుడు ఎక్కడ ఉంటాడు చెప్పండి? దేవుడు ఎక్కడ ఉంటాడండి? దేవుని యొక్క వాక్యము ఎక్కడ ఉంటుందో అక్కడ ఉంటాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. అన్ని చోట్ల ఉండడు ఆయన. కాకమ్మ కథలు చెప్పే స్థలాల్లో దేవుడు ఉన్నాడంటే నేను నమ్మను. ప్రత్యేకంగా ముందు ఆవు పులి కథ చెప్పే చోట దేవుడు ఉంటాడంటే నేను నమ్మను దాన్ని. ప్రైజ్ ది లార్డ్. పరిపూర్ణంగా దేవుని యొక్క చిత్తానుసారమైనటువంటి వాక్యము ఎక్కడ ఉంటదో అక్కడ ఆయన ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్. ఒకసారి దేవుడు ఆదాము కుమారులైనటువంటి కయ్యను ఏబేలును నన్ను ఆరాధించండి అని చెప్పాడు ఆయన. అప్పుడు వీళ్ళిద్దరు ఏం చేశారంటే, ఏబేలు తన మందలో ఉన్నటువంటి శ్రేష్టమైనటువంటి గొర్రె పిల్లలను కొన్ని తీసుకున్నాడు, వెళ్ళాడు, యెహోవా నామమున ఒక బలిపీఠం కట్టాడు, దాని మీద తీసుకొచ్చిన గొర్రె పిల్లలను వధించాడు. హల్లెలూయా. రక్తాన్ని చిందించాడు అక్కడ. కయ్యను సంగతి చూస్తే కయ్యను ఏం చేశాడంటే, కయ్యను భూమిని దున్నేవాడు కాబట్టి కయ్యను భూమి పంటను తీసుకొచ్చాడు, శ్రేష్టమైన భూమి పంటను తీసుకొచ్చి దేవుడికి అర్పించాడు. అయితే ఇద్దరు బలులు అర్పించారు, ఇద్దరు ఆరాధన చేశారు. కానీ ఇద్దరి బలి అర్పణలలో దేవుడు ఏబేలు బలి అర్పణని స్వీకరించాడు. మీరు చెప్పగలరా కయ్యను తప్పుగా ఆరాధన చేశాడని? కయ్యను మనస్ఫూర్తిగా చేయలేదని మీరు చెప్పగలరా? బైబిల్లో ఉందా అట్లా? ఇద్దరు తమ అర్పణలు తీసుకొచ్చారు, ఇద్దరు అర్పించారు. కయ్యను కూడా భక్తిపరుడే. కయ్యను ఇస్ రిలీజియస్. కయ్యను కూడా భక్తిపరుడే, ఏబేలు భక్తిపరుడే. కానీ ఇద్దరు వచ్చి అర్పించినప్పుడు ఒకటి స్వీకరించబడింది, ఒకటి రిజెక్ట్ చేయబడింది, తిరస్కరించబడింది. భూ పంట కూడా కష్టపడి పని చేయాలి కదా. ఏదో ఎక్కడికైనా కొట్టుకెళ్ళి కొనుక్కొచ్చాడా? వినాలని కోరుకుంటున్నా. ఎందుకు రిజెక్ట్ చేయబడింది? బలి అర్పణ, ఆ అర్పణ ఏ విధముగా ఇస్తే సంతోషిస్తాడో ఆ రకమైనటువంటి విధానంలో ఏబేలు వచ్చాడు, కానీ కయ్యను రాలేదు.
కయీను అనుకున్నాడు, నేను ఏది ఇచ్చినా కూడా దేవుడు స్వీకరిస్తాడు, నేను ఏ రకంగా ఆరాధన చేసినా దేవుడు స్వీకరిస్తాడని కయీను అనుకున్నాడు. కానీ తిరస్కరించబడ్డాడు. మరలా దేవుడు అవకాశం ఇచ్చాడు, వెళ్ళి నీ తమ్ముడు మార్గంలో రా అంటే కయీను దానికి అంగీకరించలేదు. అంగీకరించకపోగా నా తమ్ముడు అంగీకరించబడ్డాడని తమ్ముడి మీద ఈర్ష పెంచుకున్నాడు, తమ్ముడిని చంపేశాడు. ఇవాళ మనం కూడా అంతే, దేవుణ్ణి ఆరాధించాల్సిన విధానములు ఆయన్ని ఆరాధించకుండా గనక మనం ఒక కొత్త రకమైనటువంటి విధానములు ఆయన్ని గనక నువ్వు ఆరాధన చేస్తే అది దేవుడు అంగీకరించాడు. ప్రైజ్ ది లార్డ్. 2000 సంవత్సరాల క్రితం యూదులు చేస్తున్నటువంటి భక్తిని దేవుడు అంగీకరించాడా? చెప్పండి. హల్లెలూయా. బాగా అర్థం చేసుకోవాలని కోరుకుంటున్నా. 2000 సంవత్సరాల క్రితం యేసుప్రభు భూమి మీదకి వచ్చాడు. వచ్చారా? వచ్చి ఎక్కడికి వెళ్ళాడు? సొంత వారి దగ్గరికి వెళ్ళాడు. అంటే ఇశ్రాయేల్లోనే పుట్టాడు ఆయన. సొంత వారి మధ్య వాక్యాన్ని బోధించాడు. కానీ ఆ కాలంలో ఉన్నటువంటి పరిసయ్యులను శాస్త్రులతో ఆయన విభేదించాడు. ఎందుకు? వాళ్ళు కూడా ఆరాధన చేస్తుంది కదా, సమాజ మందిరాల్లో కూడుకోవట్లేదా, బలు అర్పించట్లేదా? మరి ఎందుకు వాళ్ళని విభేదించాడు ఆయన? ఎందుకంటే అక్కడ అన్నాడు ఆయన, ఇదిగో మీరు మనుషులు కల్పించినటువంటి పద్ధతులను దైవోపదేశములను మీరు బోధించుచు మీరు నన్ను వ్యర్థంగా ఆరాధిస్తున్నారు కరెక్టే, కానీ ఎట్లా? వ్యర్థంగా. ఇవాళ మన ఆరాధన వ్యర్థంగా అయిపోవడానికి కారణం ఏంటంటే మనుషులు కల్పించిన సిద్ధాంతాలను మనం వెంబడించడమే. ప్రైజ్ ది లార్డ్. నువ్వు మనుషులు ఏదైతే చెప్పారో దాని ప్రకారం వెళ్తా ఉన్నావు, అది అంగీకరించబడదు దేవుని దగ్గర. మరి నువ్వు దేవుణ్ణి ఎలాగ ఆరాధించాలంటే ఆత్మతోనూ సత్యముతోనూ ఆయన్ని ఆరాధించాలని బైబిల్ గ్రంథం చెప్తుంది. ప్రైజ్ ది లార్డ్. అసలు ఆత్మతో ఆరాధించడం అంటే ఏంటి? వాట్ ఈస్ వర్షిపింగ్ ఇన్ స్పిరిట్? హల్లెలూయా. వచ్చాను, చివరికి వచ్చాను. వాట్ ఈస్ వర్షిపింగ్ ఇన్ స్పిరిట్? ఆత్మతో ఆరాధించటము అంటే ఏమిటి? సత్యముతో ఆరాధించటం అంటే ఏమిటి? ఈ రెండు మాటలకు మనం అర్థం తెలుసుకోవాలి ముందు. ఆయన అంటున్నాడు, ఎందుకంటే ఈ రెండింటితో నువ్వు ఆరాధన చెయ్యకుండా నువ్వు ఆయన చేత అంగీకరించబడవు. యూ కెన్ సింగ్, నువ్వు పాడొచ్చు, నువ్వు దాన ధర్మాలు చేయొచ్చు, కానీ ఈ రెండు లేకుండా ఎలాగ ఆరాధించాలంటే ఆయన్ని ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలంట. అలాంటి వారు కావాలని ఎవరు కోరుకుంటున్నారంట? దేవుడే. చూడండి, అక్కడ తన్ను ఆరాధించు వారు అట్టివారే కావాలని తండ్రి కోరుచున్నాడు. ఎవరైనా సరే ఒక సహోదరుడు ముందుకి దేవుణ్ణి ఆరాధించడానికి వస్తే వాడితో చెప్పాల్సిన మొదటి మాట ఏంటంటే ఇదే, బాబు నువ్వు ఆరాధించాలనుకుంటావు, కానీ ఆయన ఎలాంటి వారిని కోరుకుంటున్నాడంటే ఎగిరేవాడు, చప్పట్లు కొట్టేవాడు, గెంతేవాడు కాదు, కానీ ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించేవాడిగా నువ్వు ఉండాలని, నేను ఉండాలని తండ్రి కోరుకుంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. మనం ఇవాళ ప్రతి ఆదివారం కూడా సంఘానికి వస్తున్నాము, వాక్యాన్ని వింటున్నాం. ప్రతిరోజు మనం కాస్త కోస్తో చదివిన దాన్ని బట్టో వినిన దాన్ని బట్టో మన హృదయంలో వాక్యానికి స్థలం ఇస్తా ఉన్నాం. అవునా? ప్రతి ఆదివారము కూడా వాక్యం అనేది విత్తబడతా ఉంది హృదయాలలో. ప్రతి బుధవారము కూడా వాక్యం అనేది హృదయాలలో విత్తబడతా ఉంది. ఈ యొక్క విత్తబడుతుంది ఏంటంటే వాక్యమే. బైబిల్ గ్రంథంలో విత్తనం అనగా వాక్యం అని ఉంది. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఈ యొక్క వాక్యం అనబడినటువంటి ఈ విత్తనం ఎక్కడ పడుతుందంటే మన హృదయం అనబడిన నేల మీద పడుతుంది. నిజమేనా? అయితే ప్రియమైనటువంటి దేవుని పిల్లారా, ఈ హృదయం అనబడిన నేల మీద పడిన ఈ విత్తనం ఏదైతే ఉన్నదో ఇది అలాగుంటే సరిపోతుందా? గమనించండి, ఈ యొక్క విత్తనం అనేది తిరిగి జన్మించాలి, చెట్టు అవ్వాలి, మహావృక్షం అవ్వాలి, ఫలాలు ఇవ్వాలనే కదా మనం కోరుకునేది. ఇప్పుడు మన జీవితం సంతోషంగానే ఉంది, కానీ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నావా? డెవలప్ అవ్వాలని కోరుకుంటున్నావా? You need to develop. You are expecting some development in your life. అవునా? మన జీవితంలో కొంత పురోగతి సాధించాలని, కొంత అభివృద్ధి చెందాలని మనం అందరం కూడా కోరుకుంటున్నాం. అవునా? అలాగనే మన లోపల పడ్డటువంటి విత్తనము అది మొలకెత్తాలి, అది వృక్షముగా మొలవాలి.
మామూలుగా సైన్స్ పరంగా మాట్లాడుకుంటే ఒక విత్తనము అది మొక్కగా మొలవాలంటే దానికి ఏం కావాలి చెప్పండి? మట్టి ఉండాలి. నువ్వు మట్టిలో పెట్టినా కూడా పని అవ్వదు. నువ్వు మట్టిలో పెట్టినా కూడా పని అవ్వదు. నువ్వు మట్టిలో పెట్టకుండా నీళ్లు పోసినా పని అవ్వదు. నువ్వు మట్టిలో పెట్టి నీళ్లు పోసినా కొన్నిసార్లు పని అవ్వదు. ఎందుకంటే దాన్ని జీవింపజేసే శక్తి సూర్యుడి నుంచి రావాలి. సూర్యుని యొక్క వెలుగు దాని మీద పడినప్పుడే అది తిరిగి జీవిస్తుంది. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు వాక్యము విత్తనం అయితే మరి అది మొలవటానికి ఏం కావాలి? నేల ఉంది, నీ హృదయమే, ఓకే, అవునా? ఇప్పుడు మరి అది మొలకెత్తాలి. అది మొలకెత్తాలంటే ఏం కావాలి? సూర్యరశ్మి కావాలి. సూర్యరశ్మిలో ఏముంటుంది? శక్తి ఉంటుంది. భూ సంబంధంగా ఒక విత్తనము మొలకెత్తడానికి కావాల్సిన శక్తి సూర్యుని యొక్క కిరణాల నుంచి, ఆ వేడిలో నుంచి వస్తుంది. అంటే విత్తనానికి కావాల్సిన జీవింపజేయు శక్తి సూర్య కిరణాల ద్వారా కలుగుతుంది. మరి ఇప్పుడు నీ లోపల ప్రతి ఆదివారము, ప్రతి బుధవారము విత్తనాలు పడుతూనే ఉన్నాయి. ఇప్పుడు నేను అడుగుతున్నా, ఆ విత్తనాలు మొలకెత్తి ఫలాలతో ఉన్నాయా? అసలు మొలకెత్తకుండా విత్తనము విత్తనంగానే ఉన్నదా? అది ఎలా అర్థం చేసుకోవాలి? మనం ఎలా అర్థం చేసుకోవాలంటే, ఒక మనిషికి సంపూర్ణంగా వాక్యం తెలుసండి, కానీ వాడు సిగరెట్ తాగుతాడు, మందు తాగుతాడు, అన్ని చేస్తాడు. ఇప్పుడు వాళ్ళు ఏముందంటే వాక్యం అనబడిన విత్తనం ఉంది, కానీ ఆ వాక్యమును జీవింపజేయే శక్తి లేదు వాడి దగ్గర. అందుకని చాలా మంది మందు తాగుతూ కూడా యేసు ప్రభు దేవుడు అని చెబుతారు. మందు తాగుతూ కూడా ఫలానా అధ్యాయంలో ఫలానా ఉన్నదని చెప్పగలరు. సిగరెట్ తాగుతూ కూడా నేను బైబిల్ ప్రతిరోజు చదువుతా అంటారు. మందు తాగుతూ కూడా నేను ప్రతిరోజు ప్రార్థన చేసుకుంటా, ప్రార్థన చేయకుండా బయటికి రానంటారు. మరి ఇదేమిటది? వారిలో కావలసినంత వాక్యం ఉంది కానీ శక్తి లేదు వాళ్ళలో. అందుకనే వాక్యము తెలిసిన వాడి దగ్గర, నీకు తెలిసి ఉండొచ్చు వాక్యం, నీకు కాల ప్రవక్త తెలిసి ఉండొచ్చు, యేసుక్రీస్తు నామములో బాప్తిసం కరెక్ట్ అని తెలిసి ఉండొచ్చు, కానీ నీ లోపల జీవింపజేసే శక్తి లేదు. యు ఆర్ కంప్లీట్లీ ఫిల్డ్ విత్ ద థియాలజీ. దైవ శాస్త్రము తోటి నువ్వు నింపబడి ఉన్నావు, కానీ నీకు రెండు భాగాల్లో ఒక భాగమే ఉంది. అందుకని ప్రవక్త అంటాడు ఒక వర్తమానంలో, కొందరి దగ్గర వాక్యం ఉంటుంది కానీ ఆత్మ ఉండదు అంటారు. కొంతమంది దగ్గర ఆత్మ ఉంటుంది కానీ వాక్యం ఉండదు అంటాడు. నువ్వు పరిపూర్ణంగా నీ యొక్క ఆరాధన దేవుడికి అర్పించాలి అంటే, దేవుడు నువ్వు ఆరాధించే తీరుని ఇష్టపడాలి అంటే ఈ రెండు ఉండాలి. ఏంటవి? నీ దగ్గర ఆత్మ ఉండాలి, నీ దగ్గర సత్యం ఉండాలి. ఈ రెండు ఉండాలి. ఈ రెండు లేకుండా నువ్వు పరిపూర్ణతను సాధించలేవు. అందుకనే ప్రవక్త దీన్ని ఉదహరిస్తూ ఏమన్నాడు చూడండి, వర్షిప్ ఇన్ స్పిరిట్. ఏ వర్తమానంలో చెప్పాడంటే ఆయన, గాడ్స్ ప్రొవైడెడ్ ప్లేస్ ఆఫ్ వర్షిప్. దేవుడు ఏర్పాటు చేసిన ఒకే ఒక ఆరాధన స్థలం అనేటువంటి వర్తమానంలో 112వ పేరాలు అని చెప్తున్నాడు. నౌ వీ హ్యావ్ గ్రేట్ స్కూల్స్ ఆఫ్ థియాలజీ. ఇవాళ మీరు చూడండి, ఊరికి ఒక బైబిల్ కాలేజ్ ఉంది, ఊరికి ఒక బైబిల్ కాలేజ్ ఉంది. పిడుగురాల్లో ఉందా అన్నట్టు పిడుగురాల్లో కూడా ఉంది, సత్రపల్లిలో ఉందంటే సత్రపల్లిలో ఉంది, గుంటూరు కావాలంటే బోలెడు ఉన్నాయి. ఎవ్రీవేర్, వేర్ ఎవర్ యు గో. థియాలజీ అంటే దైవ శాస్త్రమును బోధించేటువంటి పాఠశాలలు, కళాశాలలు ఎక్కువైపోయినాయి ఈరోజు. అందుకని ప్రవక్త అంటాడు, వీ హ్యావ్ గ్రేట్ స్కూల్స్ ఆఫ్ థియాలజీ. దైవ శాస్త్రాన్ని బోధించేటువంటి గొప్ప గొప్ప కళాశాలలను మనం కలిగి ఉన్నామన్నాడు. ప్రైజ్ ది లార్డ్. జీసస్ సెడ్, when you got a school of theology, నువ్వు ఎప్పుడైతే ఒక దైవ శాస్త్రపు కళాశాలను నువ్వు కలిగి ఉంటావో, అది ఎలా ఉండాలంటే, ఆ కళాశాల ఎలా ఉండాలంటే, యేసు ప్రభువు చెబుతున్నాడు, the time is coming
ఒక సమయం రానై ఉన్నది, when God being a spirit will be worshipped in spirit and truth. దేవుడు ఆత్మగా ఉన్నాడు కాబట్టి ఒకానొక కాలం రాబోతుంది, ఆ కాలంలో ఆయన ఆత్మతో సత్యంతో ఆరాధిస్తారని చెబుతూ ఇప్పుడు ఏమన్నాడు చూడండి. నౌ సమ్ పీపుల్ హ్యావ్ స్పిరిట్. కొంతమంది ప్రజల కంటే ఆత్మ ఉంటదంట, నో ట్రూత్, సత్యం ఉండదంట వాళ్ళ దగ్గర. అదర్స్ హ్యాస్ ట్రూత్, నో స్పిరిట్. ఇంకొంతమందికి సత్యం ఉంటదంట కానీ వారి దగ్గర ఆత్మ ఉండదంట. ఏమన్నా అర్థమవుతుందా? ఏమన్నా అర్థమవుతుందా ఆయన చెప్పిన మాట? కొంతమంది దగ్గర సత్యం ఉంటదంట. మన కాలం గురించి చెప్పుకుందాం, వాళ్ళ గురించి ఎందుకు? ఇవాళ మనం వర్తమానం అని చెబుతున్నాం, 1100 పుస్తకాల పేర్లు చెబుతూ చెప్పేవాళ్ళు ఉన్నారు కొంతమంది. 7 ముద్రలను అనర్గళంగా చెప్పగలిగే వాళ్ళు ఉన్నారు, సంఘకాలాలను అనర్గళంగా చెప్పగలిగే వాళ్ళు ఉన్నారు. కానీ వాడి క్రియలు, వాడి కార్యాలు, వాడి మాట తీరు చూస్తే వీడు వర్తమానంలో ఎట్లుండరా బాబు అనిపిస్తుంది. దాని అర్థం ఏంటంటే ఆడి దగ్గర వాక్యం ఉన్నది కానీ ఆత్మ లేదు. నేను చెబుతున్న మాట ఇది. ఎందుకంటే మనం కన్నులారా చూస్తున్నాం కొంతమంది ప్రజలను, వాక్యం ఉన్నది, నువ్వు వాక్యం ఏది అడిగినా చెబుతారు వాళ్ళు. ఇది ఎన్నో సంఘకాలం అంటే చెప్తారు, 7వ సంఘకాలం గురించి కొంచెం వివరిస్తారు, ప్రవక్త గురించి అప్పటి చెప్తారు, రెయ్యమ్మగులు కూర్చొని వాక్యం మాట్లాడతారు. కానీ ఆ లోపల ఉన్నటువంటి వాక్యము అనేటువంటి ఆ ఫలము బయటికి కనిపించదు. ఆత్మ ఫలాలు వాళ్ళలో ఉండవు అన్నాడు ఆయన. హల్లెలూయా. ఇప్పుడు ఫుల్లుగా వాక్యం తెలిసినోడు ఎదుటి వ్యక్తిని ద్వేషిస్తున్నాడు, దాని అర్థం ఏంటి చెప్పండి? అంతెందుకంటే ఇతరుల గురించి చెప్పకూడదు అని చెప్తాడు ఒక ఆయన. రెయ్యమ్మగులు ఆయన ఇతరుల గురించి చెప్తా ఉన్నాడు అనుకో, దాని అర్థం ఏంటి? ఇతరుల గురించి చెప్పకూడదు అని థియాలజీ తెలుసు ఆయనకు. వింటున్నారా? థియాలజీ తెలుసు ఆయనకు, వాక్యంలో ఎక్కడ ఉందో తెలుసు. సమరస్త్రీ గురించి అడిగితే 4వ అధ్యాయం ఓపెన్ చేయంటాడు ఆయన. దెన్ వాట్ హీ ఈజ్ లాకింగ్? మరి అతని దగ్గర కొరతగా ఉన్నది ఏమిటి అంటే ఆత్మ లేదు. అలా సాధ్యమేనా? సాధ్యమే, ప్రవక్త చెప్పాడు కదా. కొందరి దగ్గర ఆత్మ ఉంటుంది, వారి దగ్గర వాక్యం ఉండదు. కొందరి దగ్గర వాక్యం ఉంటుంది, వారి దగ్గర ఆత్మ ఉండదు. ఇక ఆత్మ ఉన్న విషయం దగ్గరకు వద్దాం. ఈ ఆత్మతో నింపబడిన వాళ్ళు ప్రార్థన చేస్తారు, ఇతరులను దూషించరు, ప్రేమగా ఉంటారు. కానీ వారికి వాక్యం తెలియదు, సత్యం తెలియదు. వాళ్ళు ఏమంటారంటే ఎక్కడైనా యేసు ప్రభుదేగా గట కానీ అని. దట్ ఈస్ రాంగ్. నువ్వు ఆత్మతోను సత్యముతోను 2 కలిగి ఆరాధించాలి. ఒకవేళ అలా ఆరాధించకపోతే ప్రవక్త అంటున్నాడు, ఇక్కడ ఒక పెద్ద కారు గురించి ఆయన వివరిస్తున్నాడు చూడండి. హల్లెలూయా. సో ఇట్స్ జస్ట్ లైక్ ఇఫ్ వి హ్యాడ్ ఎ బిగ్ కార్. ఇది ఎలా ఉంటుందంటే ఒక పెద్ద కారుని మనం కలిగి ఉన్నట్లుగా ఉంటుంది. ఒక కారుని గురించిన ఉదాహరణ ఆయన చెప్తా ఉన్నాడు, మీరు వినాలని కోరుకుంటున్నా. వీఆర్ గోయింగ్ సమ్వేర్ ఇన్ ఏ క్యాడిలాక్. క్యాడిలాక్ అంటే ఒక ఖరీదైన కారు అండి, కారు పేరు అది. ఈ ఫ్యాన్ ఆపయ్యా. ఒక ఖరీదైనటువంటి కారు గురించి ఆయన వివరిస్తున్నాడు. అండ్ బోత్ క్యాడిలాక్స్ వర్ మేడ్ జస్ట్ లైక్. 2 క్యాడిలాక్ కార్లు ఉన్నాయి. 2 కార్లు కూడా ఎలా ఉన్నాయంటే ఒకే రకంగా ఉన్నాయి, ఒకే రకంగా నిర్మించబడ్డాయి అంట. We pushed them out here. మనం వాటిని నెట్టుకుంటే ఇక్కడికి తీసుకొని వచ్చాం. Up to the tanks. We filled them both up with gasoline. 2 కార్లను నెట్టుకుంటూ, దాకా వినండి ఏం చెప్తున్నాడు ఆయన. 2 కార్లు ఉన్నాయంటమ్మా. 2 కార్లు కూడా ఒకే రకమైన కార్లు అవి. రెండింటిని కూడా ఒకే రకంగా నిర్మించారు. ఇప్పుడు ఈ 2 కార్లను ఏం చేశాడంటే మనం పెట్రోల్ బంక్ దాకా నెట్టుకుంటూ వచ్చాం, పెట్రోల్ కొట్టించాం. And you crank on one. Well, you look out, say, the seat is all right, the steering wheel is pretty, it's got diamond studs in it, and plus it sets pretty. Oh, you sit back and go to sleep. A lot of things you could do, each one, but you see one of them, all of them has the right mechanics, but one of them has the dynamics. నువ్వు వచ్చి ఆ 2 కార్లను చూసి నువ్వు చెప్తున్నావు ఇలాగా, అబ్బా సీట్ చూడు ఎంత బాగుందో,
ఆ స్టీరింగ్ చూడు ఎంత బాగుందో, బా వజ్రాలు పొదిగించబడ్డ సీటు. ఆ సీట్లో కూర్చొని నువ్వు విశ్రాంతి పొందొచ్చు, నిద్రపోవచ్చు, అన్ని సౌకర్యాలు ఉన్నాయి దాంట్లో. కానీ అది కదలట్లేదు. అన్ని సౌకర్యాలు ఉన్నాయి కానీ అది కదలట్లేదు. దానివల్ల ప్రయోజనం ఏముంది? వింటున్నారా? ఇక్కడ అంటున్నాడు, ఆల్ ఆఫ్ దెమ్ హ్యాస్ ద రైట్ మెకానిక్స్ బట్ వన్ ఆఫ్ దెమ్ హ్యాస్ ద డైనమిక్స్. రెండిటికి కూడా యంత్రాలు సరిగానే ఉన్నాయి, కానీ రెండిటిలో ఒకదానికి మాత్రమే గతి శక్తి ఉన్నది. అంటే ఉన్న స్థలాల్లో నుంచి కదిలేటువంటి శక్తి ఒక కారుకే ఉన్నది. హల్లెలూయా. You might know the mechanics, but it takes the dynamics to start off the mechanics. నీకు యంత్రం గురించి బాగా తెలిసి ఉండొచ్చు, నువ్వు ఒక యంత్రమై ఉండొచ్చు, కానీ యంత్రము కదల్చబడాలంటే దానికి ఒక శక్తి అవసరం. ప్రైజ్ లార్డ్. ఇప్పుడు ఫ్యాన్ ఆపేసాడు, కదలకుండా ఉంది. ఇప్పుడు ఫ్యాన్ వేసాడు. ఈ రెండిటిలో మనిషి యొక్క ఉద్దేశాన్ని నెరవేరుస్తుంది ఏది చెప్పండి? కదులుతున్నదే. మరి ఇది అలాగే ఉంది, జీవోత్సవం లాగా ఉంది. హల్లెలూయా. అలాగనే ప్రియమైనటువంటి దేవుడి పిల్లలారా, ఇవాళ మన మైండ్ లో పూర్తిగా వాక్యము తెలిసినంత మాత్రం దాంట్లో ప్రయోజనం లేదు, గాని నీలో ఒక జీవింపజేయు శక్తి అనేది అవసరమై ఉన్నది. హల్లెలూయా. నీలో ఉన్నటువంటి వాక్యము జీవాన్ని పొందుకోవాలి. నువ్వు వింటున్న వాక్యం పర్వాలేదు, బాగానే ఉంది, కానీ నీలో పడ్డ వాక్యం అనేది అది జీవించాలి. అది జీవించాలంటే పరిశుద్ధాత్ముడు లేకుండా అది జీవించదు. ప్రైజ్ ది లార్డ్. యేసు ప్రభు వారు తిరిగి లేపబడ్డాడంటే బైబిల్ గ్రంథంలో ఏం చెప్పబడతా ఉందంటే, క్రీస్తు యేసులో ఉన్న ఆత్మ క్రీస్తుని ఏ విధంగా లేపిందో అదే ఆత్మను మీరు కూడా కలిగి ఉన్నాయడలా మీరు కూడా మరణించిన తర్వాత తిరిగి మిమ్మల్ని కూడా లేపుతుంది అన్నారు. ఇట్స్ ఆల్ అబౌట్ ద స్పిరిట్. అంటే నువ్వు ఆత్మను కలిగే ఆరాధన చెయ్యాలి, ఆత్మను కలిగి ఉండాలి, అలాగే వాక్యము కూడా నువ్వు కలిగి ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఆత్మతో ఆరాధించటం అది. ప్రైజ్ ది లార్డ్. నువ్వు చెప్పొచ్చు, నేను పెద్దగా కేకలు వేసి ఆరాధన చేశాను, నేను చప్పట్లు కొట్టి ఆరాధన చేశాను, నేను చప్పట్లు కొడతాను, నేను భాషలతో మాట్లాడతాను, ఇదంతా బాగానే ఉంది, కానీ ఆత్మ లేకపోతే దానివల్ల ఏ ప్రయోజనము లేదండి. హల్లెలూయా. హల్లెలూయా. ఆత్మతో ఆరాధన, ఆత్మ ఉన్నప్పుడే నువ్వు ఆరాధన, సరైన ఆరాధన నువ్వు చేయగలవు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇక్కడ చూడండి, ఇంకా ఆయన చెప్తూ అంటున్నాడు, వాట్స్ ద మ్యాటర్ విత్ ద చర్చ్ టుడే. ఈ రోజు ఉన్నటువంటి సంఘం యొక్క పరిస్థితి ఏమిటి? వీఆర్ ఫుల్ ఆఫ్ థియాలజీ. మనం ఎలా ఉన్నామంటే సంపూర్ణంగా దైవికమైనటువంటి శాస్త్రంతో మనం నింపబడి ఉన్నాం అంటున్నాడు ఆయన. దేవుడి గురించి చెప్పమంటే గంటలు గంటలు బోధించే వాళ్ళు, ప్రసంగికులు చాలా మంది ఉన్నారు, వితౌట్ ఎనీ డైనమిక్స్ ఇన్ ఇట్. కానీ అందులో గతి శక్తి ఏ మాత్రం లేదంట. వాట్ ఇస్ ద యూజ్? నీ దగ్గర యంత్రం ఉంది, కానీ దాన్ని పని చేయించేటువంటి శక్తి లేనప్పుడు ఆ యంత్రాన్ని నువ్వేం చేయగలవండి? చెప్పండి. ఇప్పుడు మనం చక్కగా ఈ యొక్క స్పీకర్ ని వాడుకోగలుగుతున్నాం, ఈ మైక్ ని వాడుకోగలుగుతున్నాం, యాంప్లిఫైర్ ని వాడుకోగలుగుతున్నాం, ఫ్యాన్లను వాడుకోగలుగుతున్నాం, బండ్లను వాడుకోగలుగుతున్నాం. వీటన్నిటిని మనం వాడుకోగలుగుతున్నాం అంటే దానికి కారణం ఏంటంటే వీటిని పని చేయించేటువంటి శక్తి ఉన్నది కాబట్టి పని చేస్తున్నాయి. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు పవర్ పోయింది, అన్ని వస్తువులు ఉన్నాయి, అన్ని యంత్రాలు ఉన్నాయి, ప్రయోజనం ఏముంది చెప్పండి? ఇంట్లోకి వెళ్తావు, కూర్చుంటావు, ఫ్యాన్ స్విచ్ చేస్తావు, ఫ్యాన్ స్విచ్ ఎప్పుడైతే వేసావో ఆ శక్తి ఫ్యాన్ లోకి వెళ్తుంది, ఫ్యాన్ తిరుగుతుంది, నీకు కావాల్సిన ఉద్దేశం అనేది నెరవేరుస్తుంది ఆ ఫ్యాన్. హల్లెలూయా. మరి ఆ యంత్రాన్ని కదిలించేటువంటి శక్తి లేకపోతే దానివల్ల ప్రయోజనం ఏంటి చెప్పండి? ఇవాళ చాలా మంది సంఘంలోకి వచ్చి సంవత్సరాల తరబడి వచ్చిన వాళ్ళలో రవ్వంత మార్పు ఉండదు. దానికి కారణం ఏంటంటే వాళ్ళకేం లేదు, వాక్యం తెలియదు. వాళ్ళకి వాక్యం తెలుసు, మరి వాక్యం తెలిసిన వాళ్ళు చేయాల్సిన పనులు చేస్తున్నారంటే అందులో ఏం లేదు. దెర్ ఇస్ నో స్పిరిట్. ఆత్మ లేదు. ఆత్మ లేకుండా నువ్వు చేసే ప్రతి ఒక్క ఆరాధన అది వ్యర్థమైన ఆరాధన అని చెప్తుంది వాక్యం. మరి ఇప్పుడు ఆత్మ లేకుండా నువ్వు ఆరాధన చేయకూడదు అసలు.
ఆరాధన చేయకూడదు, నువ్వు చెయ్యలేవు దేవుడికి. హల్లెలూయా. ఇప్పుడు అంటున్నాడు కదా ఆయన, ఇవాళ మన సంఘాలన్నీ కూడా థియాలజీతో నిండుకొని పోయి ఉన్నాయి. వాక్యములో కావాల్సినంత లోతుకు మనం తవ్వుతున్నాం, కానీ ఆ విత్తబడుతున్నటువంటి ఆ వాక్యాన్ని జీవింపజేసే శక్తి మాత్రం లేదు అంటున్నాడు ఆయన. ఇన్ అదర్ వర్డ్స్, యు హావ్ గాట్ టు హావ్ ద స్పార్క్ టు ద గ్యాసోలిన్, ఆర్ ద గ్యాసోలిన్ ఈజ్ నో మోర్ దాన్, ఇట్ ఈస్ నాట్ ఈవెన్ యాజ్ గుడ్ యాజ్ వాటర్. నువ్వు పెట్రోల్ ని ట్యాంక్ నిండా పోయించావండి, బాగానే ఉంది, కానీ పెట్రోల్ ట్యాంక్ నిండా పోయించిన తర్వాత అది రగులుకోవడానికి ఒక చిన్న స్పార్క్ కావాలి. వింటున్నారా? ట్యాంక్ నిండా పెట్రోల్ ఉంది, కానీ దాన్ని నువ్వు రగులించడానికి ఇగ్నిషన్ చేస్తున్నావు. దాన్ని అంటే ఒక మెరుపుతోటి ఏం చేస్తున్నావు? ఒక అగ్ని కణంతో నువ్వు దాన్ని మండిస్తున్నావు. ఒక రవ్వ కావాలి దాన్ని మండించడానికి. అప్పుడు మాత్రమే ఆ పెట్రోల్ అనేది సరైనటువంటి విధానములో ఉపయోగించబడుతుంది లేదా వినియోగించబడుతుంది. ఒకవేళ ఆ రవ్వ లేకపోతే ఆ పెట్రోల్ అంతా నీళ్లతో సమానమే కదా. నీళ్లు ఉన్న ఒకటే, పెట్రోల్ ఉన్న ఒకటే కదా, అవునా? దాన్ని రగిలించేటువంటి ఒక నిప్పు రవ్వ కావాలి మనకు. అందుకే ప్రవక్త అంటున్నాడు, as long as it hasn't got the spark to fire it, అది ఆ గ్యాసోలిన్ అంతా, పెట్రోల్ అంతటిని కూడా మండించేటువంటి ఒక రవ్వ లేనంత వరకు కూడా అది నీళ్లతో సమానం. నువ్వు పెట్రోల్ నీళ్ళ మీద, రోడ్డు మీద పోయి, నీళ్ళ రోడ్డు మీద పోయి, రెండు ఒకేలా కనిపిస్తాయి. కానీ నువ్వు ఆ రవ్వతో మండించినప్పుడు, నువ్వు ఆ రవ్వతో ఎప్పుడైతే నువ్వు మండిస్తావో అది మండుతుంది. దాని యొక్క అది ఏ విధంగా ఉపయోగపడుతుందో మనకు అప్పుడు అర్థమవుతుంది. నో మ్యాటర్ హౌ వెల్ వీఆర్ టాట్, మనం ఎంతగా నేర్పించబడ్డం అనేది ప్రయోజనం కాదండి, అది విషయం కాదు. హౌ వెల్ వీ విల్ బిలీవ్, మనం ఎంతగా నమ్ముతున్నాము, ఎంత మంచిగా నమ్ముతున్నాము అనేది విషయం కాదు. హౌ మచ్ ఆఫ్ ద బైబిల్ దట్ వి సే ఇస్ ట్రూ, బైబిల్ సత్యం, బైబిల్ సత్యం అని ఎంత చెప్పినా కూడా దానివల్ల ప్రయోజనం లేదు. వి బిలీవ్ ఇట్ ఆల్ ట్రూ, అది అంతా సత్యం అని మనం నమ్ముతాం, కానీ దానివల్ల ప్రయోజనం లేదండి. ఎందుకంటే వాళ్ళు చాలా మంది చెప్తారు, ఇదిగో బైబిల్ నేను నమ్ముతున్నా అంట, బైబిల్ నేను నమ్ముతున్నా, బైబిల్లో ఉన్న ప్రతి మాట సత్యమే అనండి, నేను నమ్ముతున్నా అని చెప్తా. మనము ఊర్లో ఉన్న సంఘాలన్నిటిలో కూడా బెస్ట్ అయినటువంటి పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి మన వాక్యాన్ని వినొచ్చు, దానివల్ల ప్రయోజనం లేదు. ఆ గతి శక్తి నీలో రానంత వరకు నువ్వు చేసే ఆరాధన వ్యర్థమే. ఆ గతి శక్తి అంటే ఆ హోలీ స్పిరిట్, ఆ జీవింపజేయు శక్తిని నువ్వు ఎప్పుడైతే పొందుకుంటావో, ఫ్రమ్ దెన్ ఆన్వర్డ్స్ యు ఆర్ డూయింగ్ ద రైట్ కైండ్ ఆఫ్ వర్షిప్. అప్పటి నుంచి మాత్రమే నువ్వు సరైనటువంటి విధానంలో సరైన ఆరాధనను నువ్వు జరిగిస్తున్నట్టు లెక్క. సంఘానికి వచ్చి పాటలు పాడిందాకుండి, ప్రార్థన చేసిందాకుండి, కానుకలు వేసి వెళ్ళిపోయినంత మాత్రాన అది దేవుని చేత అంగీకరించబడే ఆరాధన కాదది. యు నీడ్ టు హ్యావ్ సమ్ డైనమిక్స్. నీ లోపల ఆ గతి శక్తి ఉండాలి, జీవింపజేయు శక్తి నీలో ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. ద స్పార్క్, ప్రవక్త అంటాడు, ద డైనమిక్స్ హ్యాస్ గాట్ టు బి దేర్. నువ్వు ఎన్నిసార్లు యేసు ప్రభు నా దేవుడు అని నువ్వు చెప్పినా, నేను బైబిల్ అంతటిని నమ్ముతున్నా నువ్వు చెప్పినా, నేను బైబిల్ అంతటిని నమ్ముతున్నానని చెప్పినా, మనం ఎంత మంచి బోధకుడి దగ్గర మనం నేర్పించబడిన ప్రవక్త అంటున్నాడు, అక్కడ ఉండాల్సింది గతి శక్తి ఉండాలి, అక్కడ నిప్పు రవ్వ ఉండాలి. టు సెట్ ద వర్డ్ ఎ ఫైర్, నీ లోపల ఉన్నటువంటి ఆ వాక్యాన్ని దహించేదానిలాగా మార్చడానికి ఆ నిప్పు రవ్వ ఉండాలి, ఆ జీవింపజేయు శక్తి ఉండాలి. టు మేక్ ఇట్ స్టార్ట్ రోలింగ్, అది ముందుకు డొర్లుకుంటూ పోవడానికి శక్తి కావాలి. ఇట్ ఈస్ గాట్ టు హ్యావ్ దట్, అది ఖచ్చితంగా ఉండి తీరాలి. ఇఫ్ యు డోంట్, ద చర్చ్ స్టిల్ సిట్స్ స్టిల్, ద కార్ సిట్స్ స్టిల్, యు విల్ సిట్ స్టిల్. ఒకవేళ ఆ గతి శక్తి లేకపోతే నువ్వు ఎక్కడున్నావు అదే స్థలంలో ఉంటావట, కదలకుండా. ఏ డెవలప్మెంట్ ఉండదు. నేను ఇది కొద్దిగా మీకు వివరిస్తాను. ఇప్పుడు మీకు ఎప్పుడన్నా సంఘమునకు నేను చాలా కాలం నుంచి వెళ్తున్నాను, నాలో ఏ మార్పు లేదు, దేవుడి దగ్గర నుంచి ఒక కార్యం కూడా చూడలేదు, నేను అసలు ఎప్పుడు ప్రార్థించలేదు, ఎప్పుడు వాక్యాన్ని చదవలేదు, నా జీవితంలో ఏ మేలు కూడా దేవుడి దగ్గర నుంచి నేను పొందుకోలేదు అనేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఒకవేళ అలా అనేవాళ్ళు ఉంటే వాళ్ళకి ఈ వాక్యం, మీలో ఇంకా గతించే శక్తి,
మిమ్మలను ముందుకు కదిలించే శక్తిని మీరు కలిగి లేరు. అంటున్నారా? ఉన్న చోట నుంచి మీకు పురోగతి సాధించేటట్టు చేస్తాడు దేవుడు. మీరున్న చోటే ఆడే ఉండండి అని రాయిలా కూర్చోబెట్టాడు మిమ్మల్ని. దినదిన అభివృద్ధి. యేసు ప్రభు మనుషుల దయందును, దేవుని దయందును, జ్ఞానమందును, వయస్సునందును దినదినము వర్ధిల్లుచుండెనని ఉంది. వర్ధిల్లడం అంటే ఏంటి? ప్రాస్పరింగ్, పురోగతి సాధిస్తున్నాడు ఆయన. ఇవాళ మన భక్తి జీవితంలో కూడా నిన్నగాక మొన్న వచ్చిన వ్యక్తి అభివృద్ధి అవుతాడు. సంవత్సరాల నుంచి చేస్తున్న మనం ఆడేవాడు. దానికి కారణం ఏంటి? దానికి కారణం ఏంటంటే మనం ఏడనో ఆడే ఉంటాం. వాక్యం ఎంత తెలుసు, తట్ట తెలుసు, కానీ ఆ తట్ట అంతున్న వాక్యాన్ని జీవింపజేయడానికి ఒక నిప్పు రవ్వ మన దగ్గర లేదు. ప్రైజ్ ది లార్డ్. చూడండి, కారులో ఎలాగా నిప్పు రవ్వ లేకపోతే అది కదిలాడదో, కదిలాడకుండా ఉంటుందంట. అలాగే సంఘములో కూడా పరిశుద్ధాత్మ లేకపోతే ఆ సంఘం అలాగే ఉంటుందంట. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యు విల్ సిట్ స్టిల్. ఒక రాయిని ఆడబెట్టి కదలమంటే కదలదు. ఇక నువ్వు కూడా ఆ రాయి లాగానే ఉంటావంట, నిలకడగా ఆడే కూర్చొని ఉంటావు. ఏ డెవలప్మెంట్ ఉండదు. బట్ నో మ్యాటర్ హౌ మచ్ యు సే ఐ సింపథైజ్, ఐ బిలీవ్ ఎవ్రీ వర్డ్ ఆఫ్ ద గాడ్, నువ్వు ఎంత చెప్పినా ఉపయోగం ఉండదు. నేను దేవుడి సానుభూతిని నేను పొందుకున్నాను, నేను దేవుని యొక్క వాక్యాన్ని అంతా నమ్ముతాను, ప్రయోజనం లేదంట. ఎవరు చెబుతున్నారు ఇది? వింటున్నారా? వినే ఓపిక ఉందా? కొంచెం ముందుకెళ్ళి ఓపిక ఉందా? అర్థమవుతుంది? ఇవన్నీ ఉపయోగపడేనా మనకి? ఖచ్చితంగా ఉపయోగపడే మాటలండి ఇవి. ఎందుకంటే ఇంతకాలం మనల్ని మభ్యపెట్టారు. ఇంతకాలం మనం టీవీల్లో ఆశీర్వాదపు వాక్యాలు విని మన కళ్ళన్ని కూడా గుడ్డి చేసేశారు. నిజమైన ఆరాధన నువ్వు ఎప్పుడు చెయ్యగలవు అంటే నువ్వు ఆత్మను కలిగి ఉన్నప్పుడు, సత్యమును కలిగి ఉన్నప్పుడు మాత్రమే అని బైబిల్ చెప్తుంది. దేవుడు కావాలని కోరుకుంటున్నాడు. అలాంటిది నువ్వు దేవుడు కావాలనుకున్నది చెయ్యకుండా వేరొక మార్గంలో నువ్వు వచ్చిన యెడల ఏమవుతుంది? విల్ ఇట్ బి యాక్సెప్టెడ్ బై గాడ్? దేవుడి చేత అంగీకరించబడుతుందా? దేవుడు రమ్మన్న విధానంలో నువ్వు రాకుండా వేరొక మార్గంలో నువ్వు వస్తే అది అంగీకరించబడుతుందా? ఆయన రమ్మన్న విధానంలో రావాలి. కయ్యనుకి దేవుడు ఇంకొక అవకాశం ఇచ్చాడు. కయ్యను నీ తమ్ముడు మార్గంలో రా అంటే అంగీకరించలేదు కయ్యను. ప్రైజ్ ది లార్డ్. యు హావ్ గాట్ టు హావ్ సంథింగ్ టు స్పార్క్ దట్ ఆఫ్. నీ లోపల ఉన్నటువంటి ఆ పెట్రోల్ ని రగిలించేటువంటి ఒక నిప్పు రవ్వను నువ్వు ఖచ్చితంగా నువ్వు పొందుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. నువ్వు యాంత్రిక యంత్రాన్ని నువ్వు లోపల కలిగి ఉన్నావు అంటే మాత్రం దాన్ని ముందుకు నడిపించేటువంటి శక్తిని మాత్రం నువ్వు కలిగి ఉండాలి. మార్టిన్ లూథర్ హ్యాడ్ ద మెకానిక్స్ అండ్ డైనమిక్స్ ఆఫ్ ద డే. మార్టిన్ లూథర్ ఒక కాలానికి ఆయన ఒక వర్తమానికుడిగా ఉన్నాడు. ఆ కాలానికి కావాల్సిన సత్యం ఆయన దగ్గర ఉన్నది, అలాగనే ఆత్మ కూడా ఆయన దగ్గర ఉంది. ఇవాళ కొత్త ట్రెండ్ వచ్చింది. ఈ కాలానికి పరిశుద్ధాత్మ వచ్చింది. వెస్లీకి తెలియదు, మార్టిన్కి తెలియదు. తప్పది. వాళ్ళకి తెలియదు, నాకు తెలుసు. జాన్ వెస్లీ వచ్చాడు, వాక్యాన్ని తీసుకొని వచ్చాడు. ఆ వాక్యము ఉన్నది, ఆ కాలానికి ఆత్మ కూడా ఉన్నది. ఆయన మార్టిన్ వచ్చాడు. మార్టిన్ దగ్గర మెకానిక్స్ ఉంది, యంత్రం ఉంది, అలాగే గతిశక్తి కూడా ఉన్నది. పెంతెకోస్తు వాళ్ళు ఉన్నారు, పెంతెకోస్తు వాళ్ళ దగ్గర వాక్య శక్తి ఉన్నది, అలాగే ఆత్మ యొక్క శక్తి కూడా ఉన్నది వాళ్ళ కాలానికి. మరి ఈ కాలంలో మన దగ్గరకు వచ్చేసరికి ఏమైంది? మరి ఇవాళ సంఘం పూర్తిగా ఎదిగిపోయింది, క్రీస్తును కలుసుకోవడానికి సిద్ధముగా ఉన్నది. మరి మనలో కూడా ఏముండాలంటే, మనలో కూడా యంత్రము ఉండాలి. యంత్రాన్ని కదిలించేటువంటి గతిశక్తి కూడా ఉండాలి. యంత్రము అంటే వాక్యం అండి. నీ లోపల వాక్యపు దేహం అనేది పెరుగుతూ ఉంది. ప్రతి ఆదివారం, ప్రతి బుధవారము నీ లోపల ఉన్నటువంటి అంతరంగ పురుషుడికి వాక్యాన్ని ఆహారంగా పెడుతున్నాం. కానీ ఇప్పుడు ఆ వాక్యం అనేది జీవింపజే శక్తితో నింపబడాలి. నువ్వు పరిశుద్ధాత్మను పొందుకోకుండా నువ్వు ఆరాధించలేవు. ఫస్ట్ పాయింట్. రెండు, సత్యముతో ఆరాధించడం అంటే ఏంటి?
సత్యముతో ఆరాధించడం అంటే నీకు తెలిసిన, కొంతమంది ఇలా అంటారు, నేను ఇలా అనుకుంటున్నాను, ఇది కరెక్ట్ అని నేను నమ్ముతున్నాను, మా ఇంట్లో వాళ్ళందరూ ఇది కరెక్ట్ అని నమ్ముతున్నారు. ఇది నువ్వేమనుకుంటున్నావు, మీ అమ్మ నాన్న ఏమనుకుంటున్నారు అనేది కాదు ఇది. ఈ కాలానికి దేవుడు ఏ వాక్యాన్ని నీకు బయలుపరిచాడు, ఏ మార్గము గుండా నిన్ను రమ్మంటున్నాడో ఆ మార్గము గుండా రావడమే సత్యము. సత్యం అంటే ఆయన వాక్యమే. దేవుడు అన్నాడు, ఇదిగో నేనే మార్గాన్ని అన్నాడు, నేనే సత్యాన్ని అన్నాడు. మరి ఆయన ఏమై ఉన్నాడో, ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను. ఇప్పుడు సత్యం అనగా ఏమిటి? సత్యం అంటే యేసుప్రభు. మరి యేసుప్రభు అంటే ఏంటి? వాక్యమే. వింటున్నారా? ఇప్పుడు ఆ వాక్యమును కలిగి నువ్వు ఆయన ఆరాధన చేయాలి. ఇప్పుడు దేవుడి దగ్గరకు వచ్చేవాళ్ళు ఆయన ఎవరో తెలుసుకోవాలని లేదా బైబిల్లో? లేదా? ఆయన్ని విశ్వసించేవారు ఆయన ఎవరో నువ్వు తెలుసుకోవాలి, ఆయన ఎలా ఉన్నాడో నువ్వు తెలుసుకోవాలి. ఇవాళ క్రైస్తవ పిల్లల్ని అడగండి, మీరు వెళ్ళి దేవుడు ఒక్కడా ముగ్గురా అంటే కన్ఫ్యూజ్ అయిపోతాడు. ఉదాహరణకి యేసుప్రభు దేవుడు అన్నాడు అనుకో, మరి యెహోవా ఎవరు అంటే కన్ఫ్యూజ్ అయిపోతాడు అక్కడ. లేదు యెహోవా దేవుడు అన్నాడు అనుకో, మరి పరిశుద్ధాత్మ దేవుడు అంటే కన్ఫ్యూజ్ అయిపోతాడు. అసలు ఈ ముగ్గురులో ఎవరు అనేది ఆయనకు తెలియదు పాపం. వింటున్నారండి చెప్పేది? ఈ ముగ్గురులో ఎవరు దేవుడు అంటే చెప్పలేడు. అదేమంటే ఏమంటాడంటే యెహోవా తండ్రి, యేసుప్రభు కుమారుడు, పరిశుద్ధాత్ముడు. చిన్న తమ్ముడు అని చెప్పేవాడు తయారయ్యాడు ఇప్పుడు యూట్యూబ్ లో. పరిశుద్ధాత్ముడు తమ్ముడు అంట, యేసుప్రభు అన్న అంట. దేవుడిని అన్నాన్ని పిలవటం ఏంటి? దేవుడిని అన్నాన్ని పిలవటం ఏంటి? పరిశుద్ధాత్ముడు తమ్ముడు అని పిలవడం ఏంటి? ఏ కాలానికి పంపించబడిన వాక్యాన్ని ఆ కాలములో నువ్వు చేర్చుకొని ఆ వాక్యానుసారముగా నువ్వు దేవుణ్ణి ఆరాధించాలి. ఈ రెండు లేకుండా మీరు ఆరాధించినట్లయితే ఆ ఆరాధన వ్యర్థమే. దాన్ని ఏమన్నాడంటే ప్రవక్త, వెయిన్ థియాలజీ అన్నాడు. వెయిన్ థియాలజీ. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో యెహోరాము అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన రాజు, ఇశ్రాయేలుకి రాజుగా ఉన్నాడు. అదే కాలంలో యెహోషాపాత్ అనే ఆయన యూదా సామ్రాజ్యానికి రాజుగా ఉన్నాడు. ఒకానొక సమయంలో ఇశ్రాయేలుకు నేను పన్ను కట్టను అని ఒక రాజ్యం వ్యతిరేకించింది. అప్పుడు యెహోరాము ఏమనుకున్నాడంటే వెంటనే ముగిస్తానండి, ఆ రాజ్యం మీదకి యుద్ధం చేయాలని ఈ విగ్రహారాధన చేసేటువంటి యెహోరాము మంచి విశ్వాసి అయినటువంటి యెహోషాపాతుతో చేయగలిపి నాతో పాటు నీ యుద్ధానికి రావాలని చెప్పి వాళ్ళు అరణ్య మార్గంలో నడుచుకుంటూ వెళ్తున్నారు. ప్రయాణం చేసి ఒకానొక సమయంలోకి రాగానే అక్కడ నీళ్లు లేవు. నీళ్లు లేవు. ఎవరిని అడిగిపోలా. ఈ యెహోరాము ఎవరిని అడిగాడు తెలుసా? అతని దగ్గర ఉన్నటువంటి 450 మంది ప్రవక్తలను అడిగాడు, నేను పోవచ్చు, నీకు జయం వస్తుంది పో అన్నారు. చిట్ట చివరకు పోయేసరికి ఎడారిలో ఇరుక్కుపోయారు వాళ్ళు. హల్లెలూయా. అప్పుడు యెహోషాపాతు అడిగాడు, డౌట్ వచ్చింది, యెహోవాకు సంబంధించిన ప్రవక్త ఒక్కడు కూడా లేడా అంటే అక్కడ ఉన్న వాళ్ళలో ఎవరో ఒక అతను ఎలీషా అని ఒక ఆయన ఉన్నాడు, ఆయన దగ్గరకు పోతారు. ఎలీషా దగ్గరికి వెళ్ళగానే ఎలీషా హేళన చేశాడు యెహోరాముని. యెహోరాము, నీకు అసలు వందనాలు కూడా చెప్పేవాడిని కాదు, ఎందుకంటే నువ్వు మీ నాన్నలాగానే విగ్రహాల ఆరాధన చేస్తూ దొంగ ప్రవక్తలను అడుగుతున్నావు, వాళ్ళని పోయి అడగొచ్చు, నా దగ్గరికి ఎందుకు వచ్చావు అన్నాడు ఆయన. నా దగ్గరికి ఎందుకు వచ్చావు? వాళ్ళ దగ్గరికి పోవచ్చు కదా, కేవలం యెహోషాపాతు ఉన్నాడనే నేను వచ్చాను అన్నాడు ఆయన. ప్రవక్త అన్నాడు, యెహోరామ్ బిలీవ్డ్ వెయిన్ థియాలజీ, నాశనానికి నడిపించేటువంటి దైవ సిద్ధాంతాన్ని యెహోరాము నమ్మాడు అన్నాడు. ఇవాళ ఎవరో ఏదో చెప్పారని, ఫలానా అన్న చెప్పాడు, ఫలానా అక్క చెప్పింది, వాళ్ళు చెప్పారంటే సత్యమే అని నమ్మితే దట్ ఈస్ వెయిన్ థియాలజీ. దానికంటే గుడ్డితనం ఇంకోట్లేదు. ప్రైజ్ ది లార్డ్. ఇవాళ
బైబిల్ గ్రంథంలో దహన బలులు అర్పించమని బైబిల్ గ్రంథంలో ఉంది. నువ్వు ఈరోజు అది అర్పించి దేవుడు అంగీకరిస్తాడా? ఒప్పుడు చెప్పాడు అలా అర్పించమని. కానీ ఇవాళ యేసుప్రభు ఏమంటున్నాడు? ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. ఆత్మతో నువ్వు పరిశుద్ధాత్మ పూర్ణుడు అవ్వాలి. సత్యము అంటే ఏ కాలానికి పంపించబడ్డ వాక్యము ఆ కాలానికి బయలుపరచబడతా ఉంది. ఆ వాక్యానుసారముగా నువ్వు ఆయన ఆరాధించాలి. గుళ్ళు గోపురాలు పట్టుకుని ఊరేగాల్సిన అవసరమే లేదు. పలానా కొండకు పోయి పిల్లలకి గుండ్లు కొట్టించడం, 9 రోజులు గుండ్లు కొట్టించడం, నిద్రలు చేయటం, ఇవన్నీ మనకు లేవు. వ్యర్థంగా ఆరాధిస్తున్నాం దేవుడిని మనం. 9 రోజులు కదా, 9 రోజులు సాగర దేశపోదాం. ఎవడు చెప్పాడు దేవుడు బైబిల్లో ఉన్న సాగరకు పోండి అని? ఆల్రెడీ నేను మీకు చూపించాను. వాడు మీరు పోయే ప్రతి స్థలంలో మీరు నాకు మొక్కొద్దు అన్నాడు ఆయన. చూపించాను మీకు పోయినసారి. అటు ప్రతి స్థలంలో దేవుడు ఉన్నాడు కానీ వాడు ఎవడో నీకు తెలియదు. నువ్వు ఎవరిని ఆరాధిస్తున్నావు నీకు తెలియదు. ఫస్ట్ దేవుడు వాక్యములో ఉన్నాడు. ఆయన బయలుపరిచిన వాక్యానుసారంగానే నువ్వు ఆయన ఆరాధించాలి. ప్రైజ్ ది లార్డ్. ఇది రెండవ భాగానికి వాయిదా వేద్దాం. ప్రైజ్ ది లార్డ్. దీని కంటిన్యూషన్ రెండో భాగం బుధవారం చెప్పుకుందాం. ఇంకా ఇది ఆ ఏడ పోతానే ఉంది. 1:50 అయింది ఇప్పుడు టైం. పోతా ఉంటది ఇది బండి. అసలు చదివించాల్సిన కోడ్స్ అని కూడా చాలా ఉన్నాయి, దాన్ని చదివించలేదు నేను. హల్లెలూయా. కాబట్టి ఆయన ఆరాధించేవారు ఎలాంటి వారు కావాలని కోరుకుంటున్నాడు? ఆయన ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించేవారే ఆయన కావాలని ఆయన కోరుకుంటున్నాడు. మరి వాళ్ళ మనం కూడా ఏ రకంగా వెళ్ళాలి ఆయన దగ్గరికి? ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించేటువంటి వ్యక్తిగానే నువ్వు ఆయన్ని ఆరాధించాలి. లేదంటే చూశారు కదా, శక్తి లేకుండా యంత్రం పనిచేయదు. యంత్రము ఉండాలి, శక్తి రెండు ఉండాలి. రెండు ఉంటేనే. ప్రైజ్ ది లార్డ్. నీకు దేహం ఉంది, నీ లోపల ప్రాణం లేకపోతే, ప్రాణం ఉంది దేహం లేకపోతే, రెండు ఉండాలి. రెండు ఉండాలండి. దేవుడి యొక్క పరిశుద్ధమైన మాటలను మన హృదయంలో ముద్రించిన కాక పైకి లేచి నిలబడతాం.